ఏం నడుస్తుందన్న? వర్కింగ్ ఆన్ సమ్ స్క్రిప్ట్స్, ఫుల్ లెంత్ స్క్రిప్ట్స్ వర్క్ చేస్తున్నాము. అట్ ద సేమ్ టైం లైక్ షార్ట్ మూవీస్. ఏమైనా చేయాలి. దేని గురించి? దిస్ ఈజ్ సాయి అన్న, సాయి సూరపల్లి. హీ హ్యాస్ అ సాలిడ్ స్పీచ్ టు గివ్. ఆ మూమెంట్లో ఏడైనా సరే నిలబడి మాట్లాడుతుంది డైరెక్షన్ దట్ ఐ ఇన్స్టెడ్ ఆఫ్ కూర్చొని షుగర్ కోడ్ చేసుకుంటా. మీరు ఏంటండి, మీరు పెళ్ళి ఎప్పుడు చేసుకున్నారండి? కట్టే కరీంనగర్ ఎట్లుండదు, ఇట్లా తిరుగుతాం, ఒకలాగుంటాం, ఎక్కువ మాట్లాడుతుంటాం అన్నట్టుంటది. అట్లే అదే సీన్ నడుస్తుంటది. కానీ ఐ థింక్ స్మాల్ టౌన్ బాయ్స్కి ఇది ఒకటి ఉంటుంది అన్న, మనకు ఎట్లాంటి సిచ్యువేషన్ అయినా అరే ఇస్మే అప్పుడు చిల్ కైసే ఇంకే. Do you think Indian society is free? నో వే. Fuck no. Yeah. Fuck no. ఏంద్రా మీకు ఎక్స్పీరియన్స్ రీల్స్ చేస్తామన్నా అందరూ మాడుతారా అనేటోళ్ళు అంటారు. నీకేం తెలుసురా బొచ్చు, వానికి వాడిని ఏం నడుస్తుందో. ఎవ్రీడే బాయ్స్ వస్తారు, అనుకుంటా స్టార్ట్ అవుతుంది. అసలు నవ్వొస్తుంది అన్న మా తెలుగు బూతులు కూడా, అదే ఎస్పెషల్లీ తెలంగాణ 100%. అది ఇది అడ్డమైన అన్ని మాట్లాడుకోగలుగుతారు, చేయగలుగుతారు. మనము ఘోరంగా ఫిల్టర్ చేసి మాట్లాడాలి. వై నాట్? వై నాట్ ఇస్ ద థింగ్. నౌ ఎంతమంది చేస్తున్నారు అన్న? మస్తు మంది చేస్తారు. ఇట్స్ యాక్చువల్లీ వెరీ వెరీ ఫన్ థింగ్ టు డూ. అవును, పాడ్కాస్ట్ లైక్ యూనో, అంటే ఈ ప్రాసెస్లో మస్తు నేర్చుకుంటాం. ఎస్. ఇప్పుడు మనం చేస్తాం, ఏది పడితే అది మాట్లాడితే, ఇది నువ్వు నేను మనం ఇద్దరం మా కూర్చొని మాట్లాడితే పోరా అవే అనుకుంటారు. వంతులు మాట్లాడినప్పుడు యూనో వీల్ హ్యావ్ లాట్ ఆఫ్ థింగ్స్ టు లెర్న్ యాజ్ వెల్. అవును, మనం విల్ గెట్ కరెక్టెడ్ ఇన్ ద ప్రాసెస్. మనం యూజువల్గా చేస్తూనే ఉంటాం మనం ఆన్ రెగ్యులర్ బేసిస్. కానీ అంటే యూ హ్యావ్ మోర్ టు లెర్న్ బికాస్ దర్ ఇస్ మోర్ ఆడియన్స్, రైట్? ఇప్పుడు మనం ఒక 10 మంది ముందు మాట్లాడతాం, 10 మంది మాట్లాడితే ఆ 10 మంది ఫీడ్బ్యాక్ దొరుకుతుంది. సో ఐఎమ్ టాకింగ్ దట్ పర్స్పెక్టివ్, ఫీడ్బ్యాక్ on our approach to life. Obviously మనం ఇట్లా డీపర్ అండ్ డీపర్ కాన్వర్సేషన్స్లో పోతుంటే పీపుల్ విల్ అండర్స్టాండ్, అరే వాట్ కైండ్ ఆఫ్ ఎ పర్సన్ యూ ఆర్, వాట్ ఆర్ యువర్ లైక్స్ అండ్ డిస్లైక్స్. సో దాంట్లో ఆఫ్ కోర్స్ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ బుల్షిట్ టు. మనలో మన బుల్షిట్ లేదా మస్తు ఉంటుంది. సో అది కూడా పక్క జరుగుకుండా పోతుంది మెల్లమెల్ల. అండ్ ఎక్కువ మటుకు అక్కడ ఫోకస్ అంటే నేర్చుకోవాలనేమో, అంటే వాళ్ళు ఏం దొరుకుతుంది, కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం లేకపోతే ముఖం మీద చెప్పేసుకొని కొట్టినట్టు క్రిటిసైజ్ చేసినా కూడా అందులో ఏమన్నా మనం మార్చుకునే అది ఉంటే టీవీ ఉంటే చేసుకోవాలి, డెఫినెట్గా చేసుకోవాలి. కొందరు అబ్సల్యూట్లీ ఫూలిష్ ఉంటారు అనుకో, ఇగ్నోర్. ఇక వాళ్ళని ఆడుకుంటారు, ఇక వాడు ఒకడు ఉన్నాడు వాడిని పిలవాలి. ఏం చేయాలంటే ఇట్లా కొందరు ఉంటారు కదా, వాళ్ళని పిలవాలి. రారా వేణు అంతా మాట్లాడుతున్నావు కదా పక్కన కామెంట్లలో, ఇట్లా కీబోర్డ్ వారియర్ అయినావు కదా నువ్వు కొత్తగా, చిన్న మాట్లాడదామని ర్యాండమ్ పర్సన్ని పిలవాలి. రారన్న ఒకడు ఇట్లనే నాకు నా వర్క్ ప్రొఫెషనల్ దాని మీద మెసేజ్ చేసిండు, పర్సనల్ మెసేజ్. ఏమనంటే ఇప్పుడు నాకు కూడా ఒక చాయిస్ అయింది, కైండ్ ఆఫ్ లైక్ నేను ఎట్లాంటి ఆడియన్స్ని అట్రాక్ట్ చేద్దామని అనుకున్నా అనే దాని స్ట్రాటజీ మీద పోస్టులు నడుస్తూ ఉంటాయి. వాడు ఇట్లా నేనేం చేసినా, అరే ఫస్ట్ నువ్వు నీ ఆధార్ కార్డు పెట్టాను అబ్బా అంటున్నాడు. ఇక నువ్వు ఆధార్ కార్డు పెట్టి మాట్లాడు అని ఇక కట్ చేసి ఏం ఆర్గ్యూ చేస్తాం. వాడు ఇంకా అవునారా, అంతా అలా అని అనుకుంటున్నారా అని ఇంకా ఇట్లా పొడుస్తుడు సార్ రవి. బట్ నేనైతే ఇక దాన్ని అసలు పట్టించుకోవద్దు. ఆబ్వియస్లీ మనకు తెలిసిన వాళ్ళు మస్తు మంది చెప్తారు అన్న, ఇగో వేల లక్షల మంది ఇన్పుట్ తీసుకుంటే ఏడ బాగుపడతామన్నా. ఇప్పుడు నేను నీ దగ్గర అడుగుతా, ఆబ్వియస్లీ నేను నీ దగ్గరకు వచ్చి అన్న ఏమన్నా ఏం చేంజ్ అంటే ఇవి కొన్ని చెప్తావు నువ్వు, ఆబ్వియస్లీ తీసుకుంటాను. అట్లా ఒక 10 మంది ఉంటారు ఇళ్ళ మీద లెక్క పెట్టేటోళ్ళు, వాళ్ళతో తీసుకుంటా చాలు. ఇక వాని చెత్త ఎందుకు ఈయన డిస్టర్బ్ అయ్యి ఫస్ట్ థింగ్ అందుకనే స్టార్ట్ చేయలేము. ఇన్ని రోజులు ఎప్పటి నుంచో ఇది ఉంది ఐడియా, మనం ఎప్పుడు మాట్లాడుకున్నా కొంచెం మనం యూఎస్లో ఉండి వచ్చినాము, అంత అక్కడ చూసి వచ్చినాము కాబట్టి లైక్ వీ లుక్ అప్ టు లాట్ ఆఫ్ పీపుల్. ఇప్పుడు మనుషులకు పబ్లిక్కి తెలిసేటోళ్ళని మనం ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నాం ఉండే. కానీ ఇగో ఇట్లనే ఎవడేమో అనుకుంటాడు, ఎవడేం జడ్జ్ చేస్తాడు మనల్ని, అరే ఏం రాయుడు చూతాడు, అదే ఆపింది ఇన్ని రోజులు, అదే ఆపుతుంది చాలా మటుకు చాలా మందికి. But I think you broke it successfully by doing a web series.
Congratulations. I wouldn't call it. I don't know if I would call it a success, but yeah. I mean, you at least broke the అసలు resistance. పర్సనల్ బ్యారియర్ మనం మాట్లాడినాం చూడు, అంటే ఇట్ గేవ్ మీ అ లెసన్ that is definitely worth the time and money that we spent on it. So we got better at a lot of things. Yeah. Of course we'll have to put it to use again. ఏదో నేర్చుకున్నాం మళ్ళా ఇట్లా రబ్బర్ బ్యాండ్ లెక్క ఇట్లా ఓకే అని వదిలేసుడుతోనే మళ్ళీ ఆడికే పోతాయి ఇట్లా వేస్ట్. సో విల్ హ్యావ్ టు పుట్ దట్ టు యూజ్. చూద్దాం, టైమ్ విల్ టెల్. బట్ యా అట్లా చూసుకుంటే డెఫినెట్లీ డూ ఇట్ అగైన్. ఎక్స్పెన్సివ్ లెసన్ అయిపోయి బాయ్స్కి కానీ మంచి ఎక్స్పీరియన్స్ కూడా కదా అన్న. యూ మైట్ హావ్ లెర్న్డ్ అ లాట్ ఆఫ్ షిట్ డ్యూరింగ్ ద ప్రాసెస్. 100%. అరే ఎంత కామెడీ తెలుసా, ఆ కామెడీకి ఇవ్వచ్చు పైసలు అంతేనా? ఎంటర్టైన్మెంట్, పర్సనల్ ఎంటర్టైన్మెంట్, ఘోరంగా ఎంటర్టైన్మెంట్. అసలు ఇంటెలిజెన్స్ ఎవ్రీ డే వాజ్ ఎ ఫకింగ్ ఇంటెలిజెన్స్. ఒక్కొక్కడు ఒక్కొక్క టైప్ ఉంటారు అసలు. నెక్స్ట్ లెవెల్ కామెడీ. కరీంనగర్లో చూసినాం కదా. అంటే ఫస్ట్ మోస్ట్ ఎక్సైటింగ్ థింగ్ ఫర్ మీ వాజ్ to be able to spend time in Karimnagar for so long after so many years. నేను ఎప్పుడో 10th తర్వాత అంటే ఇట్లా ఇంజనీరింగ్ తర్వాత ప్రాబ్లీ ఇంజనీరింగ్ తర్వాత నేను ఒక్కసారి కూడా కరీంనగర్లో అంత టైం స్పెండ్ చేయలే. సో బీయింగ్ విత్ మై బాయ్స్ లైక్ ఇన్ మై హోమ్ టౌన్ వేర్ ఐ ఫీల్ ఐ జెన్యూన్లీ బిలాంగ్ టు. ఎంతైనా అని అరే హైదరాబాద్ లోకల్ అని తిరుగుతాం కానీ పొద్దున్న లేస్తే, బట్ మై స్కూల్ టైమ్ అండ్ ఆల్ ద రియల్ రూట్స్, యూ కుడ్ కాల్ ఇట్ రూట్స్. సో రూట్స్ చేంజ్ చేయలేము కదా. సో టు బి ఏబుల్ టు స్పెండ్ that much time in Karimnagar was fucking amazing. Every day party నడుస్తుంది ఏమన్నా కానీ. కానీ ఐ థింక్ స్మాల్ టౌన్ బాయ్స్కి ఇది ఒకటి ఉంటుంది అన్న, మనకు ఎట్లాంటి సిచ్యువేషన్ అయినా అరే ఇస్మే అప్పని చిల్ కైసేవు ఇంకే అంతే అట్లా చిల్ ఎత్తుకుంటాం. ఈవినింగ్ వరకు ఇట్లా మొత్తం ఇట్లా ఉరుకుతుంటాం కదా, అది కాలే ఇది కాలే అది కానీ. ఈవినింగ్ ఆడుతూనే అందరు ఒకడు అరుచుకున్నా కానీ ఈవినింగ్ ఆడుతున్నా ఇప్పుడు ఏంది మళ్ళీ సలా అయితే అండ్ వి డిస్కస్ అబౌట్ ఇట్. ఇట్స్ ఫన్. ఏం నడుస్తుందన్న ఇంకా? హౌ ఇస్ ద హస్ల్? హస్ల్ దగ్గర నడుస్తుంది అంటే మల్టిపుల్ థింగ్స్ నడుస్తున్నాయి. అవును, కానీ యు ఆర్ నోన్ ఫర్ ఇట్ కదన్న, మల్టిపుల్ ఇట్లా అన్ని జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్. అదే జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ అదే కదా. మాస్టరీ ఎలా నడుస్తుంది? మాస్టరీ నన్, ప్రస్తుతానికి మాస్టరీ నన్. ఇంకా మాస్టరీ ఇది దొరకలేదా లేకపోతే? మాస్టరీ డోంట్ గివింగ్ అ ఫక్. దట్స్ నైస్. మాస్టరీ అండ్ నాట్ గివింగ్ అ ఫక్ అబౌట్ ఎనీథింగ్. అంతే మళ్ళా. యా అవునన్నా, ఇది వాడతా నేను. సో యా ఎనీవే, సో ఏం నడుస్తుంది? ఐటీ కన్సల్టింగ్ నడుస్తుంది పైసల కోసం. దట్స్ ద బ్రెడ్ అండ్ బటర్. యా పైసల కోసం అయితే అది నడుస్తూనే ఉంటుంది. అదర్ దాన్ దాట్ ఇట్లా రాహుల్ అన్న నేను కలిసి ఓకే మనం ఇది తీసినాం, దాని తర్వాత నెక్స్ట్ చేయనీకి వీ నీడ్ టు డెఫినెట్లీ లైక్ వీ నీడ్ టు డెఫినెట్లీ వర్క్ ఆన్ అవర్ స్కిల్స్ అని చెప్పేసి అనుకున్నాం కదా. సో దానికి ఏం చేయొచ్చు, లైక్ వీఆర్ వర్కింగ్ ఆన్ సమ్ స్క్రిప్ట్స్, ఫుల్ లెంత్ స్క్రిప్ట్స్ వర్క్ చేస్తున్నాము. అట్ ద సేమ్ టైమ్ లైక్ షార్ట్ మూవీస్ జస్ట్ ఫర్ అవర్ ఎక్స్పీరియన్స్. షార్ట్ మూవీస్ అంటే అది ఇట్ వోంట్ బ్రింగ్ ఎనీ బిజినెస్. ఐఎమ్ నాట్ ఈవెన్ షూర్ ఇఫ్ విల్ రిలీజ్ ఇట్ ఆల్సో. ప్రాబ్లీ జస్ట్ సెండ్ ఇట్ టు యూ అండ్ క్లోజ్ ఫ్రెండ్స్ అండ్ దెన్ గెట్ దేర్ ఫీడ్బ్యాక్. అది కూడా హెల్ప్ అవుతుంది. సో మెయిన్ పర్పస్ ఇస్ టు గెట్ బెటర్ ఎట్ అవర్ వర్క్ అనుకో. సో అదొకటి నడుస్తుంది. అది ఇట్లా స్లో ఉన్నది. ఐ డోంట్ వాంట్ రష్. నేను లాస్ట్ టైం చెప్పినా కదా, లాస్ట్ టైం ఐ ఫెల్ట్ లైక్ వీ రష్డ్ ఇన్ టు ద ప్రాసెస్. సో రైట్ నౌ ఓకే బికాస్ ఫ్యూ థింగ్స్ హ్యావ్ టు న్యాచురలీ ఫాల్ ఇన్ ప్లేస్. మనం పుష్ చేస్తే కాదు. సో అది ఆ జోన్లో పెట్టి ఓకే లెట్ us see how things unfold అని చెప్పి. కానీ సో దిస్ ఈజ్ యువర్ కాలింగ్ అనొచ్చా? లైక్ యాక్టింగ్. Acting is definitely a lot of fun. I wouldn't really give it a statement that it is my calling. అట్లేం లేదు, కానీ ఫర్ మీ లైఫ్ ఈజ్ కాలింగ్ బ్రో. లైక్ టు బీ ఏబుల్ టు డూ సో మెనీ థింగ్స్ ఎట్ ద సేమ్ టైమ్ అండ్ అఫ్ కోర్స్ ఇట్స్ అ బ్లెస్సింగ్. అమ్మ ఎంతమందికి ఛాన్స్ దొరకదో తెలియదు కదా. మనం ఇప్పుడు మన డోంట్ గివ్ ఫక్ అన్నాడు వెలుగుతున్నాం, అలా బతుకుతున్నాం. సో దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ బ్లెస్సింగ్. సో అట్లా పెద్ద కాలింగ్ అని అట్లా యాక్టింగ్ అంటే ఓ అని చెప్పేసి ఏం లేదు. ఇట్ వాజ్ డెఫినెట్లీ అ ఫన్ థింగ్ టు డూ. సో ఇట్లా ఫస్ట్ థియేటర్ పోయిండే.
థియేటర్ పోయినా ఇట్లా ఫ్రెండ్ ఒకడు మూవీ తీస్తా అంటే అరే యూ షుడ్ యాక్ట్ ఇన్ మై మూవీ లెట్స్ గో టు థియేటర్ టుగెదర్ లైక్ లెట్స్ డూ దిస్ వర్క్ షాప్ టుగెదర్ అని చెప్పేసి వాడు ఇంకా ద క్యాస్ట్ ఆఫ్ దట్ మూవీ మేము అది షూట్ చేయలే కానీ అంటే యూనో హీ కుడెంట్ స్టార్ట్ ఫర్ సమ్ అదర్ రీజన్స్ కానీ సో బేసికలీ యూనో అప్పుడు వర్క్ షాప్ చేసినాం వీ హ్యాడ్ సో మచ్ ఫన్ అండ్ యాక్టింగ్ వాజ్ అంటే వెరీ న్యూ టు మీ ఆఫ్ కోర్స్ ఎప్పుడు చేసినాం మనం అంటే ఇట్లా ప్రొఫెషనల్గా యాక్టింగ్ ఎప్పుడు చేసినాం టైం పాస్ లైఫ్లో చేస్తుంటాము ఇంకా వాడు అరే వాడు చూసినాం ఇట్లా ఏం చేస్తాడు చిన్నప్పుడు సార్ ఇట్లా చేస్తారా ఇట్లా నడుచుకుంటూ వస్తాడు అని చెప్పి వీ ఆల్వేస్ ఇమిటేట్ పీపుల్ రైట్ సో అట్లా చేస్తుండే కానీ ఇట్లా ప్రొఫెషనల్గా ఎప్పుడు చేయలే కదా సో అట్లా మంచి అనిపించింది people who were there at the workshop definitely felt like I could be an actor. I wouldn't say వీడు నవాజుద్దీన్ సిద్దికే like చించేస్తున్నా అట్లా కాకపోయినా కానీ అరే it's a learnable skill and if I put in time I can learn it అన్నట్టు అట్లా ఆ ఫీడ్బ్యాక్ వచ్చిండే డెఫినెట్లీ న్యాచురల్గా యూ హ్యావ్ సంథింగ్ గోయింగ్ ఆన్ అన్నట్టు చెప్తే ఓకే దిస్ ఫన్ కాకపోతే ఫర్ మీ యాక్టింగ్ యాజ్ ఎ ప్రాసెస్ వాజ్ వెరీ స్పిరిచువల్ ఇన్ అ వే టు ఇట్లా ఏమో చెప్తుండ్రా అన్నట్టు ఉంటుంది కానీ సో బేసికలీ యు ఆర్ పుటింగ్ యువర్ సెల్ఫ్ అసైడ్ అండ్ యూర్ ట్రైంగ్ టు ప్లే సమ్మన్ ఎల్స్ సో యూ క్యాన్ టేక్ యువర్ బ్యాగేజ్ విత్ యూ నువ్వేందో చేస్తే ఇప్పుడు కాకపోతే ఇప్పుడు మేము చేసిన రోల్స్లో ఇట్ వెరీ సిమిలర్ టు హౌ వీఆర్ ఇన్ డైలీ లైఫ్ బికాస్ సో అందుకని అట్లా దోస్తులకు కొంచెం కనిపిస్తుంది కానీ యాక్టింగ్ గురించి చెప్తున్నాం దిస్ పర్టికులర్ రోల్ డెంట్ రియలీ గివ్ మీ దట్ కైండ్ ఆఫ్ ఛాన్స్ టు ఎక్స్ప్లోర్ ఇట్లా కంప్లీట్లీ అవుట్ ఆఫ్ క్యారెక్టర్ పోయి అని సో అట్లా వర్క్షాప్లో అట్లాంటివి చేస్తుండే కదా సో అది వెరీ ఇట్లా డీపర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది నిన్ను పక్క పెడుతున్నావు బేసికలీ నువ్వంతా నువ్వేంది నీ లైక్స్ నీ డిస్లైక్స్ నువ్వు ఎంత బ్యాగ్ తీసుకుని అంత పక్కకు పెట్టి యూ ట్రైంగ్ టు బి సమ్మన్ ఎల్స్ అండ్ ట్రైంగ్ టు థింక్ ఇన్ హిస్ షూస్ యాక్ట్ లైక్ హిమ్ if he is going through agony how do you feel like and someone else's life situation just became real for you so ఆ ప్రాసెస్ మస్తు ఉంటుంది సో అది ఎంజాయ్ చేసిన నేను యాక్టింగ్లో అది ఎంజాయ్ చేసిన సో ఇన్ జనరల్ సరే కానీ వర్క్షాప్లోనే ఇంకెక్కువ ఛాన్స్ దొరుకుతాయి ఇప్పుడు మూవీ షూట్ అంటే ఏంది ఇట్లా హార్డ్లీ యుల్ షూట్ ఫర్ లైక్ 4 minutes 5 minutes 3 minutes per day సో నువ్వు రోజంతా అది చిరాకు ప్రాసెస్ ఐజాక్ అసలు నేను ఒకవేళ నేను చేయరాబోయే యాక్టింగ్ అంటే బిగ్గెస్ట్ రీజన్ ఏం తెలుసా ఆ మేకప్ కొట్టుకొని అవన్నీ కొట్టుకొని దగ్గర ఇట్లా కూర్చొని అంటే ఆ వెయిట్ టైం థింగ్స్ దట్ ఆర్ అసోసియేటెడ్ అంటే అరౌండ్ ఆ షార్ట్కి అంటే మస్తు టైం టేకింగ్ ప్రాసెస్ కదా అప్పటి వరకు యాక్టర్ ఏం చేయాలి దోస్తులు ఉన్నారు అనుకో కరీంనగర్లో అందుకే ఏం చేసిన అందరు దోస్తులే ఉన్నారు పన్ను ఉంటుంది ఏం నడుస్తుందా ముచ్చలు నడుస్తుంటే అది నడుస్తుంది ఇంకా బేసికలీ ఇక్కడ అంత సుక్కుని లేకుండా లేవు యువర్ ప్రొడక్షన్ టూ రైట్ సో ఇట్ కాకపోతే అట్లా కాకుండా కానీ ఆ మేకప్ కొట్టుకుని అంతసేపు కూర్చుండు అంత అనిపిస్తుంది మేకప్ కొట్టుకుంటే ఇతరా బాబు అన్నట్టు ఉంటుంది కదా సో అన్నీ అవి కొన్ని కనెక్ట్ కాలే కానీ ఇన్ కంపారిజన్ టు లైక్ థియేటర్ అండ్ దిస్ థింగ్ ఐ థింక్ థియేటర్ ఈస్ బెటర్ ఫర్ యూ టు ఎక్స్ప్లోర్ యువర్ సెల్ఫ్ యాజ్ అన్ యాక్టర్ లైక్ ఇఫ్ యూర్ లుకింగ్ ఫర్ దట్ సెల్ఫ్ ఎంజాయ్మెంట్ స్కీమ్ అట్లా then if you want to be good at acting and all definitely more movies cheyale avani cheyale కానీ ఐ థింక్ ఇది ఇప్పుడు ఏమున్నా అవన్నీ కట్ చేసి అందులోకి జంప్ కావాలి మళ్ళా అది అయిపోగానే అది అందులో ఉండి అందులో నుంచి మళ్ళీ నార్మల్ లైఫ్ మళ్ళీ పోవాలి ఐ థింక్ it's tough in a way. No, it's definitely and tough name. I think it's how open you are to accepting that other guy's personality. Only if you are open to that, then you can find for some common thing that you can relate to try and enact him. మనం ఇప్పుడు ఒకడు ఉండడు వాడు ప్లేయింగ్ నెగిటివ్ క్యారెక్టర్ ఏదో అనుకో నెగిటివ్ క్యారెక్టర్స్ మగా వస్తాయి అనుకుంటా అందుకే సో బేసికలీ నెగిటివ్ క్యారెక్టర్ ఉన్నాడు you have to believe his reasons for him to be that negative అదే అప్పుడు నువ్వు తీసుకురాగలుగుతావు అంటే ఫర్ మీ ద ప్రాసెస్ ఇస్ లైక్ దట్ అరే వాని రియల్ లైఫ్ సిచ్యువేషన్ ఎట్లున్నది వాడు అంతా ఇప్పుడు ఒకడు మర్డర్ చేస్తున్నాడు అనుకో బేసికలీ ఈజ్ ద సిచ్యువేషన్స్ దట్ మేడ్ హిమ్ మర్డర్ వాడు పుట్టుడుతోనే మర్డర్ లెక్క ఉట్లే సో దేర్ ఆ సిచ్యువేషన్స్ ఇమాజిన్ చేసి ఇఫ్ యు ఆర్ ట్రయింగ్ టు యాక్చువల్లీ లైక్ కనెక్ట్ విత్ హిమ్ లైక్ జెన్యూన్లీ కనెక్ట్ విత్ హిమ్ యూ అండర్స్టాండ్ హిమ్ వాడు ఒకటి చంపిండంటే యూ యాక్చువల్లీ బిలీవ్ ద రీజన్ ఫర్ ఇట్ ఎంత అంటే ఈ స్టూపిడ్ మదర్ఫకర్ హీస్ అ విలన్ అవన్నీ చూపిస్తాం కరెక్టే కానీ విలన్కి కూడా ఒక బ్యాక్ స్టోరీ ఉంటుంది కదా ఆ బ్యాక్ స్టోరీని బిలీవ్ చేసి పోతే ఐ థింక్ విల్ హెల్ప్ ఇన్ ద ప్రాసెస్ అనుకుంటా క్రాక్ చేయొచ్చు అని అంట నైస్
కానీ నాకు నిన్న ఒక ఫ్రెండ్ చెప్తుండే ఇట్లానే, యాక్టరే, ఇట్లా ఊర్లల్లో ఏదైతే ఊర్ల దగ్గర దగ్గర షూట్లు అవుతున్నాయో ఇట్లా ఎవరినో బాయ్స్ని పట్టుకొచ్చారంట, ఇట్లా 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 చేస్తారంట. అది ఏందిరా మీకు ఎక్స్పీరియన్స్ లేదంటే మేము రీల్స్ చేస్తామన్నా అంట. ఇట్లా ఎంత అయిపోయింది చూడన్న. అంటే అదే రీల్స్ అసలు ఎంతమందికి ఇట్లా లైఫ్ ఇచ్చినాయో. అవును, ఇనవే కదా, మస్తు మంది సూపర్ స్టార్స్ అయ్యారు సోషల్ మీడియాలో. దునియా ముట్టి మే లవ్ హిమ్ ఆర్ హేట్ హిమ్. ఎస్, అంటే వీ షుడ్ రెస్పెక్ట్ హిమ్ ఫర్ వాట్ హీ మేడ్ అవుట్ ఆఫ్ హిమ్సెల్ఫ్. 100%. అంటే ఈ టెక్నాలజీని మన దగ్గర ఉన్న స్మార్ట్ ఫోన్ని యూజ్ చేసుకొని ఏదో ఒకటి లైక్ హీ మేడ్ ఇట్. అదే నిన్న జోకర్ గాడ్ అయినా లేకపోతే అంతే అంతే ఎవడైనా అంతే ఎగ్జాక్ట్లీ. సో అదే అదే కాంటెక్స్లో నిన్న MC స్టాన్ అని ఒకడు ఉంటాడు చూడు. అవును, పూణే ర్యాపర్. అవును, వాని గురించి మాట్లాడుతుండే. ది లాట్ ఆఫ్ హేటర్స్. అవును, అంటారు, మొత్తం ఇష్టం చెప్తారు. కానీ ఐ డోంట్ నో ఈవెన్ ఇఫ్ ఐ విల్ ఆల్సో లిజన్ టు హిస్ సాంగ్స్. మేబీ ఐ నో, నేను ఒక 2 సార్లు ట్రై చేసిన, మేమేం పెద్ద కనెక్ట్ కాలే. నాట్ దట్ ఐ హేట్ హిస్ సాంగ్స్ ఆర్ వాట్ ఎవర్. ఒక్కొక్కరికి ఒక చాయిస్ ఉంటుంది, ఒక టేస్ట్ ఉంటుంది. సో నాకు కానీ ఐ రెస్పెక్ట్ హిమ్ మ్యాన్. వాడు ఏడికెళ్ళి వచ్చిండు, వాడు ఎట్లా లైక్ హీ డజంట్ గివ్ అ ఫక్ వాట్ యు థింక్ అబౌట్ హిమ్. కానీ ఫకింగ్ రియల్, ద సేమ్ టైం ఫకింగ్ రియల్ ఇవ్వాలి, యాజ్ రియల్ యాజ్ ఇట్ కెన్ గెట్ అనుకున్నా నేను. అంటే ఐ డోంట్ నో, ఉండొచ్చు అన్న, ఉండొచ్చు. అంటే he made it. ఆ కాన్ఫిడెన్స్ ఇఫ్ ఈజ్ అంటే రియల్ ఉంటేనే వస్తుంది, ఫేక్ ఉంటేనే ఐ డోంట్ థింక్. ఎనిమిదో బంటాయికి ఇంకా వానికి స్టార్టింగ్ లో ఒక ఏదో వార్ నడిచింది. అవును, ర్యాప్ వారా, తిట్టుకున్నారు. అది ఫాలో అయినా, అరే వీళ్ళు వర్రా అప్పుడప్పుడే ఇట్లా ఇట్లా. ఐ థింక్ బాంబే ర్యాప్ సీన్ వాజ్ స్పీకింగ్ అప్, అరే ఇది హంగామా నడుస్తుంది వీళ్ళు ఇద్దరు. కానీ మన దగ్గర రీసెంట్ వచ్చినట్టుంది. అంటే ఇప్పుడు యుఎస్లో ఆడిడ కర్రోళ్ళు అని అంటే ఓకే, వాళ్ళు కూడా అంటే జర ఒక ఫైట్ చేసో వాళ్ళకు వాళ్ళ రైట్స్ కోసం ఫైట్ చేసో ఏందో, కానీ ఒక సీన్లో అయితే ఉంటుండే వాళ్ళు. దేవర్ యాక్సెప్టెడ్. నల్లగా మన ఇండియాలో అది ఇక కొంచెం కొంచెం డిఫరెంట్ చూస్తారు. అరే జడ్జి ఇట్లా ఇట్లా చేసి పడేస్తారు. అన్ఫార్చునేట్లీ రేస్ అందరు ఒకటే, కానీ జస్ట్ లుక్స్తోని మన వాళ్ళు సపరేట్ చేసేసి వాడిని జడ్జ్ చేసి కాల్ చేస్తారు. కానీ ఇప్పుడు అట్లా లేదనుకుంటా. లైక్ ఇప్పుడు సీన్ లైక్ ఓకే రా భయ్, ఈ సోషల్ మీడియా అన్న ఘోరం. ఇది ఏమైనా చేయాలి దేని గురించి, దీని గురించి అసలు ఇది అసలు ఈ స్ట్రీమ్ మీడియా, ఈ మీడియంని ఏమైనా తీసుకోవాలి. ఐ థింక్ నాకైతే గదే చేయొచ్చేమో అనిపిస్తుంది. ఇంకేం చేస్తామన్నా ఇక ఫోటోలు వీటోలు అంతా ఓకే అందులోనే ఇక అదే అది అంటే ఇట్ ఫాల్స్ ఇన్ ద సేమ్ బకెట్ ఫర్ యూ. అదైతే నా విషయంలో అయితే అదృష్టం. గోయింగ్ ఆన్ హియర్, yes, you're doing this, I'm having fun, super fun with it అన్న. మళ్ళీ ఇంకా ఇన్ జనరల్ కూడా ఇట్లా షార్ట్ లెంత్ వీడియోస్ ఆర్ గోయింగ్ అవే. అంటే ఇట్ ఈస్ ఇన్ఫర్మేషనల్. బేసికలీ ఐ వుడ్ వాచ్ ఎ పాడ్కాస్ట్ టు నో వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ గాజా రైట్ నౌ, దెన్ వాచ్ ఆన్ టీవీ నేను CNN BBC అలా చూస్తే నీకు ఇన్ఫర్మేషన్ దొరుకుతుందో. నువ్వు యాక్చువల్గా ఇట్లా కొందరు ఇట్లా ఎక్స్పర్ట్స్ ఉంటారు, వాళ్ళతో ఎక్స్టెండెడ్ కాన్వర్సేషన్లు ఉంటే యుల్ గెట్ మోర్ ఇన్ఫర్మేషన్. లైక్ ఐ ఫీల్ లైక్ ఇట్స్ మోర్ జెన్యున్. 10 సెకండ్ 30 సెకండ్ బిట్లలో చూసినాం అనుకో, వాడు ఏదో చెప్తాడు, మనం ఏమో అనుకుంటాం, వెళ్ళిపోతాం. ద యాక్చువల్ ఇష్యూ ఇస్ లాట్ మోర్ డీపర్ దెన్ వాట్ వి సీ ఆన్ టీవీ. నేను జోరబంది ఒక పాడ్కాస్ట్ చూసినాను, ఎవరు వచ్చారు గాజా గురించి మాట్లాడారు, మస్తు చెప్పిండు వాడు. అంటే నాకు ఇక గోటు అనిపిస్తాడన్న ఈయన. అదే ఇంకో ఉన్నాడు ఆండ్రూ షూల్స్ అని స్టాండప్ కమేడియనే. దట్ గాయ్ ఆకాష్ సింగ్ అని ఇంకో ఉంటాడు. ఇట్స్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ స్టాండప్ కమేడియన్స్. both of them are kind of hosts, but I think it's Andrew Schultz's show, and Akash Singh comes into the podcast every time. I don't know, కానీ బేసికలీ వాళ్ళది మంచిగా ఉంటుంది, వాళ్ళది కూడా ఇంట్రెస్టింగ్. వీన్ ఫ్రెండ్ అనుకుంటా కదా, జోరన్ ఫ్రెండ్, యంగ్ గైస్ ఇచ్చేస్తారు ఖర్చులకు, పిచ్చి రేపుతారు. వాళ్ళ అంగం ఉంటారు నా జోయి డియాజ్, ఆ జోకర్ అంకుల్ గాడు ఉంటాడు. అర్రే వాంది చూడాలి కానీ ఏంది కోకెడ్లు అసలు వాళ్ళు ఇట్లా గ్యాంగ్స్టర్ స్టోరీస్ చెప్తా ఉంటారు. చిన్నప్పుడు STDలు అమ్మో ఘోరం అన్న అసలు. అదే కదన్న ఇప్పుడు ఆడ కూర్చొని వాళ్ళు
అది ఇది అడ్డమైన అన్ని మాట్లాడుకోగలుగుతారు, చేయగలుగుతారు. మనము ఘోరంగా ఫిల్టర్ వేసి మాట్లాడాలి. ఇప్పుడు మదర్ ఫక్కర్ అంటే చాలా ఇననీకి కూడా తమాషా కొడుతుంది. ఎట్లుంటుందని అంతే. కోయిగా ఇక దాని లిటరల్ మీనింగ్. హిందీ కూడా కూల్. అవునా? అవునా? కాదు, ఇంకోటి నీకు చెప్పినా కూడా మన సిరీస్ కూడా యాక్చువల్లీ ఇట్లా ప్రాపర్ తెలుగు రా లాంగ్వేజ్ ఉంది ఇచ్చినాం. దేంగే కుదవలసిన లాంజోడక ఇవన్నీ పెట్టినాం. అవన్నీ యూనో ఆహా డిడ్ంట్ వాంట్ ఇట్ అండ్ వీ హ్యాడ్ టు రిమూవ్ ఇట్. దట్ వాజ్ అ బమర్. కానీ అది ఉంటే దేర్ వుడ్ హ్యావ్ బీన్ సమ్ స్పైస్ టు ఇట్. సో ఇదే సేమ్ డ్రామా ఏంటంటే అరే హిందీలో పెడితే ఓకే, లైక్ అవునా ఇన్ జనరల్ ఎట్లా చూస్తారు. అందుకే కదా యూనో దే డిడ్ంట్ వాంట్ టు గో విత్ రా లాంగ్వేజ్. కొన్ని మూవీస్లో తర్వాత వచ్చింది అనుకో. కానీ నువ్వు ఫాలో అవుతున్నావు, నేను చెప్తున్నాను. కుట్లాడుతారు అనుకుంటా కదా ఇక పెట్టాలి అంటే ఇక అంతో వద్దు ఉండని సెన్సార్ బోర్డు అంతా కాదు. అవన్నీ వాళ్ళు ఒకటి చెప్తారు, అది బ్యాక్ అండ్ ఫోర్త్ అవుతా ఉంటుంది. సెన్సార్ బోర్డు ఏం లేదు, వెబ్ సిరీస్ సెన్సార్ బోర్డు ఏం లేదు. మనం ఎట్లా అంటే అందుకే కదా ఇష్టం బూత్ మాట్లాడతారు కదా. సో అట్లా సెన్సార్ బోర్డు ఏం లేదు. వీళ్ళు దే డిడ్ంట్ వాంట్ బికాస్ దే డిడ్ంట్ వాంట్ దేర్ బ్రాండ్ టు బి సీన్ దాట్ వే. అట్లా అనుకున్నారు బేసికలీ. వాళ్ళ ఫీడ్బ్యాక్ అది. ఇఫ్ యూ ఆర్ ఓకే విత్ రీడబ్బింగ్ ఇట్ విత్ నో బూతులు, ఫ్యామిలీ ఫ్రెండ్లీ లాంగ్వేజ్, దెన్ వీ షుడ్ బి గుడ్ అన్నట్టు. అంటే ఓకే సరే అని చెప్పి మళ్ళీ డబ్ ఇచ్చినాం. ఎప్పుడైతుంది అన్న ఇది ఇంకా లిబరల్ కదా. కాదు తెలుగుకే అది తెలుగు. మళ్ళా హిందీ ఏం చేసినా నడుస్తుంది. మిర్జాపూర్ మా తెలుగులో డబ్ చేసారు కదా, అందులో ఎట్లున్నాయి గలీజ్ మాటలు. అమ్మా డేంజర్ ఉంటాయి. మనకు తెలుగులో ఏంటంటే అరే ఏదో ఇట్లా మాట్లాడుతున్నారు. సక్సెస్ఫుల్ అయింది తెలుసా తెలుగులో ఘోరంగా. అంటే మనం చూడలేదు, ఎందుకంటే మనం ఇప్పుడు ఆంధ్ర సైడ్ కోస్టల్ ఆంధ్ర సైడ్ ఎక్కువ మాట్లాడే పబ్లిక్ ఉంటారు కదా, హిందీ అర్థం కానీ పబ్లిక్ ఘోరంగా ఎంజాయ్ చేసారు వాళ్ళు. ఘోరంగా ఎంజాయ్ చేసారు. మా ఫ్రెండ్ ఒక ఉన్నాడు, వాడిని కూడా హిందీ సరిగా రాదు. వాడు అరే చూడలేవా బాబాయ్ నెక్స్ట్ లెవెల్ అంటాడు. అరే అవునా అనుకున్నా. కానీ అదే కదా, అంటే అన్ని భాషలలో కూల్ అనిపిస్తుంది కానీ మన తెలుగులో ఎందుకు కూల్ అనిపించదు ఏందో. అదే కదా, మనమైతే మాట్లాడుకుంటాం ఫ్రెండ్స్ మధ్యలో తిట్టుకుంటాము, అది చేసుకుంటాం. కానీ అసలు నవ్వొస్తుంది అన్న మన తెలుగు బూతులు కూడా, అదే ఎస్పెషల్లీ తెలంగాణ బూతులు 100% ఫుల్ అది వస్తుంది. ఉత్త మా అంటే లంచోడక, ఈ అంటే లంచోడక. తెలంగాణ ఉంటుంది. తెలంగాణ ఇన్ జనరల్ ఊర్లల్లో ఎట్లున్నది వైబ్ అసలు. అవును, అదే అన్న వీళ్ళు ఎట్లా యూజ్ చేసుకుర్రు మొత్తము. అండ్ ఇప్పటికి కూడా ఒకవేళ మనం ఊర్లలోకి పోయి జస్ట్ ఇట్లా రోడ్ మీద కూర్చున్నోడిని ముసలోని పలకరిస్తే కూడా వాడు నీకు చెప్తాడు, మంచి ముచ్చటేపి పంపిస్తాడు. హీ హ్యాస్ అ సాలిడ్ స్పీచ్ టు గివ్. ఆ మూమెంట్లో ఏడైనా సరే అండ్ నిలబడి మాట్లాడతారు, మజాక్ చేస్తారు, నవ్విస్తారు. మళ్ళీ మనం ఏదైనా అంటే అర్థం చేసుకుంటారు, దానికి రిటర్న్ కొడతారు. ఏమో మంచిగా చదువుకున్న వాళ్ళు ఈరోజు ఏదన్నా మాట్లాడి ఏదైనా చేస్తే దానికి రెస్పాండ్ అయినకే వస్తలేదన్న. నువ్వు డిడ్ యూ కమ్ అక్రాస్ దిస్ కైండ్ ఆఫ్ పీపుల్? అంటే ఐ నోటీస్ దాట్ ఇన్ విలేజ్లో నిజంగా ఇట్లా దిల్ కోల్కే ఉంటారు. ఏం ఫిల్టర్ ఉండదు, ఏముండదు, నో ఇన్సెక్యూరిటీ. ఇఫ్ యూఆర్ టాకింగ్ సెన్స్ వాడు మాట్లాడతాడు, అంతే. నాన్ సెన్స్ కూడా మాట్లాడతారు, ఏదంటే అంటారు, కానీ దెర్ విల్ బి అ జెన్యూన్ కాన్వర్సేషన్ గోయింగ్. అదొక షీల్డ్ ఉండదు వానికి, ఇన్సెక్యూరిటీ. మన అర్బన్ క్రౌడ్ మొత్తం అంతా వాకింగ్ విత్ షీల్డ్స్ ఆఫ్ ఇన్సెక్యూరిటీస్ మ్యాన్ కదా. అండ్ అది కమ్మీ అయిందన్న. అండ్ నాకు అరే ఇప్పుడు పాడ్కాస్ట్ చేస్తున్నాము అంటే ఎవరెవరి నోన్ పీపుల్ని తీసుకురావాలి, ఎట్లా అయితేనే నువ్వెవరు చేయనీకే, వచ్చినోడు ఎవడు, ఇవన్నీ ఎందుకు. నా దృష్టిలో ఇఫ్ ఈజ్ ఏబుల్ టు హ్యావింగ్ ఇఫ్ యూ కెన్ హ్యావ్ కాన్వర్సేషన్ విత్ మీ ఫర్ మోర్ దెన్ అన్ అవర్ ఆర్ 2 hours, దట్స్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ విన్నర్ కదా. కూర్చొని ఎవడు మాట్లాడుకోగలుగుతున్నా ఈరోజు రేపు ఇట్లా మంచిగా చాలా అంటే రేర్ అయితే అయింది. ఆల్వేస్ నేను కూడా అది నోటీస్ చేసిన యాక్చువల్లీ. అంటే ఏంది, ప్రతి ఒక్కడు సెలబ్రిటీని పిలుస్తాడు. అంటే ఇట్లా రెగ్యులర్ పీపుల్ పర్స్పెక్టివ్ నీకు అవసరం లేదా? అవసరం లేదు. అంటే ఎవ్రీడే అంటే ఒకటి చెప్పిండు భయ్ వాడు ఇంపార్టెంట్, వీడు ఇంపార్టెంట్ కానీ ఒకటి చెప్పిండు నీకు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ట్రూ కాదు, ఎందుకంటే వన్ సినిమాకి వాడు హీరో, అంతే. ఓకే. ఒక సెలబ్రిటీ అన్న మాత్రమా
his opinion is more, of course I'm still respecting his opinion, Yeah. but just on the same level as any other human being. Yeah, exactly. వీని ఒపీనియన్ పెద్ద కాదు చిన్న కాదు, సేమ్ లెవెల్లో చూపిస్తే చాలు. సో అట్లా ఐ థాట్ దెర్ ఈస్ అ ల్యాక్ ఆఫ్ ప్లాట్ఫామ్ విచ్ ఇస్ గివింగ్ వాయిస్ టు రెగ్యులర్ పీపుల్ మ్యాన్. Yeah. లైక్ నువ్వు పాంచాపోని కూడా అడుగు, వాళ్ళ స్టోరీ ఉంటుంది. ఏ గాడు పాంచాలు అతను మాడతావురా అనేటోళ్ళు అంటారు. నీకేం తెలుసు రా బొచ్చు, వాడిని ఏం నడుస్తుందో. మేబీ హీఈస్ ఈవెన్ మోర్ హ్యాపీయర్ దాన్ యూ బ్రో. లైక్ హీస్ హ్యావింగ్ ఫకింగ్ బాల్ ఆఫ్ అ టైమ్, హూ ద ఫక్ నోస్. ఎవ్రీ డే బాయ్స్ వస్తారు, చెప్తారు, అనుకుంటా స్టార్ట్ అవుతుంది. మాహోల్ ఉంటుంది అలా చుట్టుపక్కల. వాడు ఏం లేదు, రప్ప నువ్వు వాడు కౌంట్ చేసినంత ఫాస్ట్ గా పైసలు కౌంట్ చేసి అంతే. మళ్ళీ వాడు కౌంట్ చేసిన అంటే 10 మంది వస్తారన్న, వచ్చి వాయి సిగరెట్ ఓ ఇదే ఏదే అంటే అందరినీ గుర్తుపెట్టుకుంటారు. రప్ప పాన్ ఇస్తాడు, పాన్ కలుపుతుంటాడు, అంగా ఉంటుంది. వానంత ఫోకస్డ్ నడుస్తుంటుంది అని లైఫ్. Because he has no distractions, dude, in life. Like he's less stressed than a normal or like so-called ఇట్లా ఉన్న వాళ్ళకన్నా. బట్ యా అన్న నిజంగా ఐ ఫెల్ట్ దట్ అరే ఇట్స్ నాట్ అబౌట్ సే మేబీ అది సెలబ్రిటీలను పిలిచి అంటే నీ ప్లాట్ఫామ్ని ప్రమోట్ చేసుకోనికి. ఐ థింక్ ఇట్స్ smart move. Like if you get it, you should definitely do it. Yeah. Having said all of this, it is I would do it. You should do it, but at the same time you should give opportunity to regular people also. It's not just about opportunity, Anna. It's about me having a good time with a friend or a guy, random guy on the road. అరే వాడు కనిపించిన వాడు కూర్చొని ముచ్చట పెట్టిండు అనుకో, మనం వీ హ్యావ్ టైమ్ ఫర్ దోస్ కైండ్ ఆఫ్ పీపుల్ అని అంటున్నాం. యూజువల్గా ఇన్ లైఫ్ జనరల్గా నన్ను కూర్చున్నాం అనుకో, సంగడికి పోతా అన్న దాబాలో కూర్చుంటాం, ఎవడో వస్తాడు ఓం నమ శివాయ అని కూడా వస్తాడు, వాడికి ఇంతే ఉంటాడు జోకర్ అని లేకుండా, అరే ఇక్కడ రారా నువ్వు అని చెప్పి అంతని కూర్చొని ఏం నడుస్తుందా ఎక్కడ అయిందంటే వాడు హీ హ్యాస్ ఎ స్టోరీ టు టెల్. వాడు ఎందుకు ఎన్ని రోజులు చేస్తున్నారా అంటే నేను ఈ చిన్నప్పటి నుంచి చేస్తున్నా, ఇది చేస్తున్నా, అది చేస్తున్నా, ఎవరైనా సతాయిస్తే చేసి చెప్పి సతాయించడు అట్లా. అండ్ యా మనం వీఆర్ ఓపెన్ టు టాకింగ్ టు దోస్ కైండ్ ఆఫ్ పీపుల్. Okay, if he's interesting, why not? Bring some fun, even entertainment, avutala, and at the same time you are having fun. Yes, 100%. And as long as there is genuinity to it, intention right undi. If you are inclusive, man. Yeah. I mean, if it is honest, even though it might be boring, if we can't be interesting all the time and and right 100% of the time. కొన్ని కల్పిస్తాము, కొన్ని మజాక్ల కోసం ఏదైనా చేస్తాము, లేకపోతే కొన్నిసార్లు బోరింగ్ ఉంటుంది, ఏమవుతుంది లైఫ్ అన్నట్టు అంతే. సో దట్స్ వాట్ మై ఇంటెన్షన్ వాజ్. నువ్వు చెప్పు ఇప్పుడు, వాట్ ఎల్స్ ఇస్ హ్యాపెనింగ్ విత్ యూ, నువ్వు చెప్పు. ఏముందన్నా, నథింగ్ అన్నా, ఏం కాదు, నేను ఏం జరుగుతుందంటే నేను లాస్ అయిపోతా, ఫుల్ లాస్ట్. ఏం చేస్తున్నా, చిల్ అవుతున్నా అన్న. యా అండ్ డూయింగ్ వాట్ ఎవర్. యా ఐఎమ్ హ్యావింగ్ ద బెస్ట్ డేస్. ఇట్లా ఉంటాయి ఇక, ఏదో ఒకటి అడమైన అన్నీ ఉంటాయి, కానీ వాటన్నిటి మీద ప్రయారిటీ అయితే ఇక నేను నా హార్ట్ పీస్ఫుల్గా ఉందా, చిల్ ఉన్నానా లేదా, ఎక్స్పెరిమెంట్ చేయడానికే లైఫ్ అలౌ చేస్తుంది. నువ్వు ఇంతకుముందు అన్నట్టు నాట్ గివింగ్ ఎ ఫక్ అబౌట్ ఎనీథింగ్, దాంట్లో సేమ్ అదే ఆన్ దోస్ లైన్స్. కాబట్టి ఇట్స్ అ బ్లెస్సింగ్ అండ్ యు ఆర్ ఏబుల్ టు డూ వాట్ యూ లవ్ టు డూ. యూ హ్యావ్ దట్ ఫ్రీడమ్ అండ్ Isaac, you're definitely inspirational, bro. మనం ఇవన్నీ స్వీట్ టాక్ ఎందుకు మాట్లాడుకుంటాం నార్మల్గా, ప్రాబ్లీ ద ఫస్ట్ టైం ఐమ్ టెలింగ్ ఇట్ యూ. కానీ ఫస్ట్ నువ్వు అక్కడ అరే ఫోటోగ్రఫీ మంచిగా ఉన్నారా భయ్, ఇదేదో చలో ఇది చేద్దాం అనుకున్నావు, అక్కడ యూ డిడ్ యువర్ హసల్ and then you came back to Hyderabad and you're successful as fucking like small town boys ki I think సినిమాలు వాన్తో వీన్తో కంటే ఎక్కువ ఇట్లా people like you will inspire more because అంటే దే హ్యావ్ అ జెన్యూన్ బాయ్ నెక్స్ట్ డోర్ టైప్ అన్న. అంతే. అరే నేను దీని గురించి అండ్ థ్యాంక్ యూ సో మచ్. కానీ దుంకినా అన్నాయి కానీ నాకు ఏదన్నా అనిపించింది అనుకో, హార్ట్ఫుల్ అమ్మ ఉన్నది ఒక లైఫ్ లో దుంకుదాం అట్లా దుంకినా. yes that is what I was telling. దుంకినా ఇక అంటే ఏం ఆలోచించాలి. అండ్ ఇప్పటికి అట్లనే చేస్తాను ఏదైనా కూడా. లైక్ ఎందుకో అది మెంటల్ ఇట్లా దుంకుడు ఫస్ట్ చేద్దాం అవుతుంది. అండ్ బ్యాకింగ్ అప్ విత్ లాట్ ఆఫ్ మేనిఫెస్టేషన్ థింకింగ్ ఎప్పటికి నెత్తిలా నడుస్తాం. ఇప్పుడు
నేను స్టార్ట్ చేసినప్పుడు అయితే నాకు నిద్ర పట్టలేదు అన్న. నేను నిద్రలో కూడా ఎవరెవరితోనో మాట్లాడుతున్నా, ఎందుకు చేస్తాను, బికాస్ ఆఫ్ దట్ నర్వస్నెస్ దట్ ఐ వాస్ క్యారింగ్. అరే ఎట్లా చేస్తాను, ఫస్ట్ టైం వాజ్ ఎన్ అటర్ ఫ్లాప్. ఐ కుడెంట్, అరే ఏం మనం దీనికి కట్అవుటే నా అసలు సెట్ అవుతామా ఏదో అనుకొని వెళ్ళినాము. నేను మెల్లమెల్ల గ్రాడ్యువల్ అండ్ ఇట్ వాజ్ హ్యాడ్ లైక్ 2-3 weeks ఆఫ్ స్లీప్లెస్ నైట్స్ ఫర్ దిస్. దట్ మీన్స్ నాకు అనిపించింది, ఓకే దట్ మీన్స్ ఐ కేర్, దట్ మీన్స్ ఐఎమ్ గుడ్ ఎట్ ఇట్, దట్ మీన్స్ ఐ మైట్ బ్రేక్, అంటే ఇట్లా బ్రేక్ ఏమైనా దొరుకుతామని అట్లా చేసినా. కానీ నువ్వు అన్నది ఇంతకుముందు స్మాల్ టౌన్ బాయ్స్కి కనెక్ట్ అవుతుంది ఆర్ రెగ్యులర్ పబ్లిక్కి కనెక్ట్ అవుతుంది అన్నావు చూడు. నాకు మా ఫ్రెండ్ ఒకటి కార్పొరేటర్ది పెట్టిన వీడియో, నువ్వు చూసింటావు. వాడు నాకు నేను మా వాళ్ళ 2.5 కోట్ల డెవలప్మెంట్ చేసిన, చాలా రియల్గా చెప్పిండు. హీ జస్ట్ దట్ గై బాట్ 1,500 followers ఫర్ మీ ఇన్ అ కపుల్ ఆఫ్ డేస్. అంటే స్మాల్ టౌన్ ఇట్లా జానిచ్చే అన్నా సూపర్ అన్న అనే బాయ్స్ కనెక్ట్ అయ్యారు. ఇంకేం కావాలి, రియల్ ఉంటుంది రియల్ కమ్యూనిటీ అంట. అరే ఏమో మాట్లాడుతుర్రా పోయి మన లెక్కనే ఉన్నారు మన బాయ్స్ అనేది. దానికి నేను నాకు అర్థమైంది, ఓ ఐ థింక్ దిస్ ఈస్ ద డైరెక్షన్ దట్ ఐ నీడ్ టు గో. ఇన్స్టెడ్ ఆఫ్ కూర్చొని షుగర్ కోడ్ చేసుకుంటా, మీరు ఏంటండి మీరు పెళ్ళి ఎప్పుడు చేసుకున్నారండి ఏందనా. కానీ బుక్ రాశారంటే నేను కూడా చూశాను. మీరు మూన్ సైంటిస్ట్, మూన్ ఏదో నేను ఎవరో ఫ్రెండ్ చెప్తుండే, ఎవరో ఇట్లానే వాళ్ళ కొడుకు సైంటిస్టో ఏదో ఏదో మూన్ మీద రీసెర్చ్ చేస్తుండే, మీరు వెళ్ళారా అని అడుగుతున్నట్ట మూన్ మీదకి ఇంటర్వ్యూ అట్లది. కానీ ఈరోజు రేపు ఇంకోటి కూడా ఏమైంది అన్న, క్వశ్చన్ ఆన్సర్లు అయినాయి అన్న, పాడ్కాస్ట్ అని చెప్తుర్రు మంచిగా ఇట్లా. ఓకే ఈ సో అండ్ సో పాడ్కాస్ట్ అని అంటారు, కానీ క్వశ్చన్లు అడుగుతుర్రు కూర్చొని. ఐ మీన్ క్వశ్చన్లు అడగవచ్చు, వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ ఇట్, లైక్ అంటే ఏమన్నా ఉంటే క్వశ్చన్లు అడగవచ్చు ఆబ్వియస్లీ, కానీ వాట్ డూ యూ థింక్ లేకుంటే అది ఇట్స్ నాట్ ఎ పాడ్కాస్ట్ రైట్? ఐ డోంట్ థింక్ ఇట్స్ వాళ్ళు చెప్పేది కూడా సగం, అంటే వాళ్ళు చెప్పింది విన్నా కూడా, సో దాని నుంచి వీన్ పర్స్పెక్టివ్ ఏదో చెప్తలేరు. కానీ నెక్స్ట్ క్వశ్చన్ జంప్. అదే అంటే టైం లిమిట్ పెట్టుకున్నట్టే కదా, ఒక టైం లిమిట్ పెట్టుకుంటే ఏమో మేబీ యూ నాట్ హ్యావింగ్ ద కంప్లీట్ కాన్వర్జేషన్ అరౌండ్ ఏ టాపిక్, మధ్యలో కట్ అయిపోతుంది అనుకుంటా. ఒకరి పర్స్పెక్టివ్ దొరుకుతుంది. అట్లీస్ట్ నువ్వు నేను ఫాలో అయ్యే పాడ్కాస్ట్లో అయితే ఆ మోడల్ లేదు. ఇట్స్ నాట్ ఎ Q&A మోడల్, ఇట్స్ లైక్ అన్ ఓపెన్ డిస్కషన్. ఒక టాపిక్ తీసుకొస్తారు, ఫర్ హౌ ఎవర్ లాంగ్ ఇట్ గోస్ అండ్ దెన్ అక్కడి నుంచి ఎటు పోతుంది కాన్వర్జేషన్. మళ్ళీ ఇఫ్ దేర్ ఆర్ మేబీ దే విల్ బి లైక్ కపుల్ ఆఫ్ థింగ్స్ దట్ యూ వాంట్ టు టాక్ అబౌట్. మేబీ ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం ఇట్లా చేసిన సిరీస్ గురించి మాట్లాడదాం అనుకున్నాం, దట్స్ జస్ట్ టాపిక్. దాంట్లో ఇక నీకు ఈ క్వశ్చన్ అని అట్లా ఎందుకు రాసుకొని పోతే అది టెన్షన్లో. నాకు కూడా చాలా మంది ప్రిపేర్ కావాలి, ఏం క్వశ్చన్లు అడుగుతావు రాసుకోవాలి అని అంటే, అరే రేపు ఎగ్జామ్ చదువుకోవాలి లేకపోతే ఫెయిల్ అవుతావు చదువుకోవాలి, ఇట్లా కదే ఉంటుంది నోట్లా. అవునవును. అరే నువ్వు చదువు ఎంత చదువుతావు చదువు అని చెప్పేసి అట్లా వదిలితే మనం చదువుతాం మంచిగా. అవును, చదవాలి ఫెయిల్ అవుతుంది చదవాలి అని భయంతో అప్రోచ్ అవుతుంది. ఇవి క్వశ్చన్లు ప్రిపేర్ కావాలి. వానికి ఏమున్నా ఏం జరిగిన ఫస్ట్ నేను స్టార్ట్ చేసిన కొత్తలో అయితే వచ్చి యాక్చువల్గా ఇట్లా చేయొచ్చేమో అంటే, అరే అంటే నువ్వు ఇంకా బెటర్గా ప్రిపేర్ కావాలేమో, ఇంకా క్వశ్చన్లు రాసుకోవాలేమో, నువ్వు ఇట్లా చేయాలి అట్లా చేయాలేమో అంటే ఇంటే నాకే అరే అవన్నీ చేసేది నేనైతే చేయకూడదు అవి ఈ పని అవుతుంది, అది అప్పుడు పని అవుతుంది, పని చేయలేం భయ్యా. కానీ ఒకటి అన్న, లైక్ హౌ మచ్ ద ఎక్స్పోజర్, ఒక గ్లోబల్ ఎక్స్పోజర్ అని వచ్చేమో, నువ్వు యూఎస్లో ఉండి వచ్చినావు 6 సంవత్సరాలు 5 సంవత్సరాలు, కెనడాలో ఉన్నావు 4 సంవత్సరాలు, అంటే ట్యాప్ చేసి వస్తున్నావు. హౌ మచ్ ఆఫ్ ఇట్ ఈస్ హెల్పింగ్ యూ హియర్, అంటే నీకు ఆ ఎక్స్పోజరు అది అనేది నీకు ఇక్కడ ఎంతవరకు హెల్ప్ అవుతుంది ఆర్ ఎట్లా యూజ్ అవుతుందా అదేమన్నా? 100% లైక్ 100% యూజ్ అవుతుంది. I definitely feel I'm a completely different person compared to a person if I stayed back in India and never really lived in any other country. Definitely చాలా డిఫరెంట్ ఉన్నా. అంటే దిస్ వర్జన్ ఈస్ డెఫినెట్లీ బెటర్, మోర్ ఓపెన్, మోర్ ఇంక్లూజివ్ అనుకుంటా నేను. ఎందుకంటే యూఎస్ పోయే ముందు ఏంది కట్టే కరీంనగర్ ఎట్లుండదు, ఇట్లా దిగుతాం ఒకలాగా ఉంటాం, ఎక్కువ మాట్లాడుతుంది అంతాం అన్నట్టుంటుంది, అట్లే అదే సీన్ నడుస్తుంటుంది. సో అక్కడి నుంచి వెళ్ళి యూఎస్కి పోయి యూఎస్లో అంటే
కరీంనగర్ అండ్ ఆల్సో లైక్ ఓయూ అన్న ఓయూ ఓయూలా ఓయూ ఈజ్ ఎ డిఫరెంట్ స్టోరీ ఆల్ టుగెదర్ కదా, ఇట్ హ్యాస్ హిస్టరీ ఫర్ ఇట్ సెల్ఫ్. ఓయూ అంతా అంటే మొత్తం ఒకలాగా మోల్డ్ అయినా కదా, అంటే ఓయూ కూడా అమేజింగ్, లైక్ ఐ లెర్న్ సో మెనీ థింగ్స్. కానీ ఇట్లానే ఈజ్ ఇట్ హార్డ్? నేను అప్పట్లో అయితే ఓయూలో కొట్టాలంటే ఇట్స్ హార్డ్ టు గెట్ ఇన్ అన్నట్టు ఉండే, అంటే సీట్ అదే ఇప్పుడు నేను చెప్పినా కదా, భయం మా భయం జోన్లో అయితే ఇప్పుడు లేకుండే, చిన్నప్పటి నుంచి లేకుండే. చదివే కాడికి చదువుతాం చూస్తా, అప్పుడు మంచిగా వస్తుండే అట్లే. నాట్ దట్ ఐ యూస్ టు గెట్ లెస్ మార్క్స్ ఇవ్వడం, కానీ కాలేజ్ పోయిన తర్వాత పోయింది అనుకో. కాలేజ్ పోయిన తర్వాతే మొత్తం ఇట్స్ నోన్ ఫర్ ఇట్స్ పాలిటిక్స్, పొలిటికల్ అందులోంచి జరా ఇట్లా మంచి అందరూ ఇట్లా ఆల్ ద బిగ్ పొలిటీషియన్స్ ఆర్ ఫ్రమ్ ఓయూ. లైక్ ఓయూ మేడ్ లాట్ ఆఫ్ హ్యూజ్ బిగ్ గ్రేట్ పొలిటీషియన్స్ టూ, గుడ్ వన్స్ టూ. పొలిటికల్ సీన్ గట్టి ఉంటుందా అన్న? అంటే పొలిటికల్ సీన్ గట్టి ఉంటుంది. అంటే ఓయూ ఇంజనీరింగ్ కాలేజ్ ఏముండదు, అంటే ఇంజనీరింగ్ కాలేజ్లో కొంచెం తక్కువనే ఉంటుంది. ఆర్ట్స్ కాలేజ్, లా కాలేజ్ అక్కడ ఎక్కువ ఉంటుంది. అక్కడ ఏంది, మేము ఇప్పుడు ఇంజనీరింగ్ అంటే ఏంటో 21 years ఉన్నప్పుడు 21కి గ్రాడ్యుయేట్ అయినా, ప్రాబ్లీ ఈవెన్ బిఫోర్ ఐ టర్న్ 21 గ్రాడ్యుయేటెడ్. ఆ ఏజ్లో ఉన్నప్పుడు ఆర్ట్స్ కాలేజ్లో, లా కాలేజ్లో ఎంత ఏజ్ ఉంటుంది తెలుసా? 30, 35. టైం పాస్ చేస్తారే ఇక కాలేజ్ ఉంటారు అట్లే ఉంటారు. అంటే వాళ్ళు జెన్యూన్గా చదువుకోనికి అట్లుంటారు మస్తు. ఇట్లా ఐ థింక్ దేర్స్ అ గుడ్ పోర్షన్ ఆఫ్ దెమ్ జస్ట్ టైం పాస్ నడుస్తుంటుంది. పాలిటిక్స్ మీకు కుచ్ కరేంగే అన్నట్టు నడుస్తుంటుంది. అంటే వాళ్ళని ఇక కంట్రోల్ చేస్తూ ఉంటారు, అంటే దాంట్లో ఇక పాలిటిక్స్ ఆడుతూ ఉంటారు ఇక. పాలిటిక్స్ నడుస్తూ ఉంటుంది. అంటే వాళ్ళు ఇట్లా ఎన్రోల్ అయ్యి ఉంటారా సబ్జెక్ట్లో, లేకపోతే ఫెయిల్ అవుతా? అట్లేం లేదు, చేస్తుంటారు, చదువుకుంటుంటారు. మీరు పాలిటిక్స్లో యూ డెఫినెట్లీ నీడ్ టు హ్యావ్, లైక్ అట్లీస్ట్ ఇఫ్ ఈస్ సీరియస్ ఎట్ ఇట్, హీ నీడ్స్ టు గెట్ మోర్ ఎక్స్పోజర్, రైట్? సో అంటే లా చదివితే లా గురించి నిజంగానే ఐడియా కోసం చదువుకుంటుంటారు. కాకపోతే జస్ట్ ఫనీ వే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, ఎందుకంటే మేము 20-21 years ఉంటాము, వాళ్ళేమో అబౌవ్ 30 ఉంటారు. సో పాలిటిక్స్లో మన మైండ్ సెట్కి, అట్లీస్ట్ నా మైండ్ సెట్కి వాళ్ళ మైండ్ సెట్కి ఇట్లా మ్యాచ్ కాలే. టూ యంగ్, ఐ వాజ్ జస్ట్ హ్యావింగ్ అ గ్రేట్ టైమ్, అంతే. దట్స్ అబౌట్ ఇట్. లైక్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్లాన్స్. I couldn't see myself in going that route. ఒకసారి అరే అందరు గుర్తుపడతారు మనల్ని, మనది నడుస్తుంది కాలేలా అంటే కదా ఖుష్ అన్నట్టు ఉంటాం కదా. సో అట్లా నడుస్తుండే. సో ఇప్పుడు అక్కడి నుంచి ఎవరైనా వచ్చినా అని ఎవ్రీ వన్ నోస్ మీ, లైక్ ఈవెన్ పీపుల్ ఆర్ట్స్ కాలేజ్, లా కాలేజ్, దే నో మీ. అక్కడ వరకు మంచిగా ఎంజాయ్ చేస్తుంటే నేను మా ఫ్రెండ్స్ ఇట్లా మేము ఎవరైతే ఉన్నామో ఇక అన్ని తీట పనులు అన్నీ చేస్తాం కదా. సో కైసే కామా కరేతో పని పాపులర్ పోతే ఓ కామా కర్నా అని చెప్పేసి పొద్దున్న వేసుడుతోనే ఈ మోటోతో వేస్తాం. సో అట్లా నడుస్తుండే, కానీ డెఫినెట్లీ నాట్ కట్అవుట్ ఫర్ పాలిటిక్స్. అది ఇంజనీరింగ్లో అంతా కూడా ఉండకుండా ఉండే. అంటే ఐ యూస్ టు నో, అంటే ఇట్లా ఆల్ ద బిగ్ నేమ్స్ రైట్ నౌ హూ ఆర్ ఇన్ ఓయూ, I knew them and some of them I was really good friends with. Also small town boysకి ఇది కూడా ఒకటి ఉంటుంది, అంటే కోనే రే టైగర్ దేకో, టైగర్ కు పకడింగే अपन, టైగర్ సే ఫ్రెండ్షిప్ కరేంగే అనేది కూడా ఉంటుంది కదా. అంతే అంతే అంతే. ఎవరు హూ ఇస్ ద డూడ్ హియర్ ఇన్ ద రూమ్, లెట్స్ గో ఓకే ఇన్కు పకడ్నా, ఇన్సే ఫ్రెండ్షిప్ కర్ లేనా అనేది నాకు ఫుల్ ఉంటుండే అట్లా. ఐ యూస్ టు హ్యావ్ దట్, ఎవరైనా పవర్ఫుల్ పీపుల్ తోని అసోసియేషన్, ఓకే ఫ్రెండ్షిప్ చేద్దాం. అండ్ ఐ యూస్ టు బీ సక్సెస్ఫుల్ ఎట్ ఇట్. మస్తు సక్సెస్ఫుల్ కూడా అయినా. యా, కానీ నాకు ఇట్లా ఆ మోడల్ అంటే అట్లా ఉంటుండే. డెఫినెట్లీ ఐ యూస్ టు నోటీస్, ఓ దిస్ గైస్ అంటే అరే గుడ్ బుక్స్ ఉంటే మనకు మంచిదిరా అన్నట్టు అట్లా ఉండే. కానీ ఇట్లా న్యాచురల్లీ ఎట్లా అంటే తమ్ హైపర్. నా ఓయూ ఫ్రెండ్స్ ఎవ్వని అడిగినా కానీ వడ్రా వీడు సాయిగాడు ఎట్లుంటుండేరా అంటే హైపర్ యాజ్ ఫక్. పొద్దున్న లేచి ఇట్లా ఇక ఇది కట్ చేయ అన్నట్టు ఉంటుంది. అరే నువ్వు అది రీల్ తర్వాత చూపిస్తావు. ఓయూలో ఒకలాగుండే. ఐ థింక్ ఓయూలో కూడా సేమ్ కరీంనగర్ వైబే నడిచింది. లాట్ ఆఫ్ సేమ్ రూమ్మేట్స్, అంటే అక్కడ వాళ్ళే ఇక రూమ్మేట్స్ ఉండి అట్లా అట్లేం లేదు. అందరు కొత్త వాళ్ళే, హైదరాబాద్ అందరు కొత్త వాళ్ళే. దాంట్లో ఇట్లా మొత్తం లెజెండరీ పీపుల్ ఉన్నారు దాంట్లో. లెజెండ్స్, ఓయూ లెజెండ్స్ అంటారు కొందరిని, కిల్లర్. సో అట్లా మస్తు చాలా ఫన్ ఉండే అక్కడ కూడా. మొత్తం బేసికలీ ఏంటంటే నాకు ఇక్కడ ఇండియా నుంచి వెళ్ళి యూఎస్కి పెద్ద గ్యాప్ ఏముండే అంటే ఓయూలో మొత్తం మనదేరా బై క్యా హోనా బోలో అన్నట్టు ఉంటుండే. ఐ లవ్ అమెరికన్ కల్చర్, నో డౌట్ అబౌట్ ఇట్. ఐ ఫకింగ్ లవ్ యూఎస్. నేను ఇక్కడనే ఉంటా, ఇండియాలో ఉంటా. ఐ మనకి ఇండియా ఇస్ ద బెస్ట్, కానీ ఐ ఫకింగ్ లవ్ యూఎస్. అంటే ఫ్రీడమ్కి ట్రూ ఇంప్లిమెంటేషన్ ఆడ.
సొసైటీలో ట్రూ ఇంప్లిమెంటేషన్ ఉన్నది. మనం డూ యూ థింక్ ఇండియన్ సొసైటీ ఇస్ ఫ్రీ? నో వే. ఫక్ నో. ఫక్ నో. సో అట్లా నాకు వాళ్ళది ఒకటి ఉంటుంది చూడు, హోమ్ ఆఫ్ ద బ్రేవ్ అండ్ అట్లా ఉంటుంది టు హోమ్ ఆఫ్ ద బ్రేవ్ అండ్ ల్యాండ్ ఆఫ్ ద ఫ్రీ అట్లా. ఇప్పుడు అక్కడ కూడా చాలా బుల్షిట్ స్టార్ట్ అయింది. కానీ ఇన్ జనరల్ అట్లా సో ఐ లవ్ ఫ్రీడమ్ దేర్. బట్ దెన్ అగైన్ వాల్యూ ఫర్ రిలేషన్షిప్స్ అండ్ ఎవ్రీథింగ్ ఇట్ ఇస్ అక్కడ కూడా ఉంటుంది. ఉన్నాయి ప్లస్ ఆడ ప్లస్లు మైనస్లు ఉన్నాయన్న అంతే. ఎగ్జాక్ట్లీ. నేను మా కజిన్స్ కానీ ఇప్పుడు నాకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా అడిగితే ఇట్లా అరే యూఎస్ పోవచ్చా మాస్టర్స్ కంటే 100% పోవచ్చు అని చెప్తా. పక్కా పోవాలి. మా కజిన్ ఒక ఉన్నాడు ఇప్పుడు మనం అట్లే హుషారు ఉండాలని మొత్తం ప్రాపర్ సెట్ వాడు. హీస్ హస్లింగ్ హార్డ్ లైక్ దేర్ ఐ మీన్ ఇట్లా హార్డ్ వర్కింగ్ స్మార్ట్ అండ్ హ్యాస్ క్లారిటీ ఆన్ వాట్ హీ వాంట్స్ టు డూ. హీస్ ఇప్పుడే మాస్టర్స్ ఇప్పుడు అయిపోతుంది. హీస్ డూయింగ్ లాట్ ఆఫ్ థింగ్స్. ఐఎమ్ డెఫినెట్లీ ప్రౌడ్ ఆఫ్ హిమ్. అట్లా అంటే వాడు ఇంకో కజిన్ ఉన్నాడు, వాడు ఖాళీ ఇప్పటికి ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్లోనే వాడు యూఎస్ కాంట్రాక్ట్ కొట్టిండు. ఈజ్ దట్ షార్ప్ ఇన్ కోడింగ్ ప్రోగ్రామింగ్ ఇట్లా మొత్తం ఇచ్చి పడేస్తుండు. సో అట్లా ఈ టైంలో కొందరు కిడ్స్ ఆర్ వెరీ స్మార్ట్. అంటే ఇట్లా మొత్తం ఐ థింక్ ఇన్ జనరల్ ఎవ్రీ జనరేషన్ గెట్ స్మార్టర్ అండ్ స్మార్టర్. ఐ థింక్ దట్స్ ద పాత్ ఆఫ్ ఎవల్యూషన్ కదా. సో ఇప్పుడు వీరు అన్నాడు నువ్వు 100% హిల్ బి స్మార్టర్ దెన్ అస్. నో డౌట్. లైక్ మనం 10th క్లాస్లో ఇప్పుడు ప్రాబ్లీ మనకి ఇప్పుడు ఎంత అక్కలు ఉందో వాడు 10th 11th క్లాస్లో వచ్చేస్తారేమో, ఎందుకంటే అంత ఫాస్ట్ ఉన్నది వాళ్ళ గ్రోత్, యాక్సెస్ టు ఇన్ఫర్మేషన్ అండ్ ఎవ్రీథింగ్. ట్రూ. సో బికాస్ ఆఫ్ ద ఇంటర్నెట్ రైట్ నౌ అంత యాక్సెస్ ఉన్నది. సో సేమ్ వే దట్ ఈస్ వై మనం యూఎస్ పోయినందుకు కొంచెం యాక్సెస్ టు మోర్ కల్చర్స్ కానీ ఇన్ఫర్మేషన్ ఉన్నది కాబట్టి. లేదన్న మనము ఎవరి దగ్గరికి పోయినా కూర్చొని మనమైతే ఆడనే ఉన్నాం, ఆగిపోయినాం. ఏదైనా నాకు అదే కోరిక అన్న. ఇట్లా వాడు 12th లైక్ ప్రైమ్ టైంలో ఇట్లా ఈజ్ మై డాడ్ మ్యాన్ ద కూలెస్ట్ మా ఫక్కర్ ఎవర్ అని చెప్పి ఇట్లా ప్రౌడ్గా ఇంట్రడ్యూస్ చేసుకోవాలని నా కోరిక కాదు. ఈ చాదస్తం క్వాలిటీలు ఉంటాయి చూడన్న, పెద్ద అవుతున్న కొద్దీ నేను మా నాయనమ్మలు అబ్జర్వ్ చేసిన, మన పేరెంట్స్లో అబ్జర్వ్ చేస్తూ ఉంటాం అని అంటుంటాం కదా. నాకు అవి బాగా చూస్తూ ఉంటాను అనమాట. అరే ఏదన్నా చాదస్తం దిక్కు పోతుందా అనేది రూట్ ఏదో ఒకటి ఉంటుంది అన్న పక్కా ప్రతి ఒక్క హ్యూమన్లో. లైక్ మనం వీఆర్ సమ్ ఒక దాంట్లో చాదస్తం ఉంటుంది, అది ఏజ్ పెరుగుతున్న కొద్ది పెద్ద అవుతుంటుంది. అవి అబ్జర్వ్ చేసి కడియాలని చూస్తుంటా ఇప్పటికి. ఇక్కడ దిక్కు పోతుందో మనం ఎక్కువ ఇవన్నీ పట్టించుకున్నామని దాని మంది తీసి పడేసేయాలి. ఓకే, నాకు సాయి ప్రసాద్ ఒక సజెషన్ ఇచ్చిండు. ఫెరోజ్ ఖాన్ సాబ్ని విలువమంటారు. చేయొచ్చు, 100% చేయొచ్చు. నేను పడుతున్నా, ఆయనను పట్టాలి. ఫెరోజ్ ఖాన్ సాబ్తో చేద్దాం. మన ఒక బాక్సింగ్ ఈవెంట్ అయ్యిండే, అది కూడా వచ్చిండు. అవునా? చెప్తున్నా బాక్సింగ్ ఫ్యాన్. పిలువు ఫెరోజ్ ఖాన్. డిఫరెంట్ ఏం క్లారిటీ ఉంటుందన్న కాగా. అవునా? స్పీచెస్ లో చూసినా ఇట్లా జర్నీ ఏం ఫాలో కాలే కానీ ఇట్లా స్పీచెస్ మాట్లాడుతుంటే ఇట్లా బ్యాడాస్ ఇస్తాడు ఖర్చులకు. అవునవును. సో యూఆర్ టాకింగ్ అబౌట్ మాస్టర్స్ డేస్ ఆర్ ఫకింగ్ ఇట్లా రిడిక్యులస్. ఏమేమో చేస్తున్నా ఎట్లా అంటే ఇంజనీరింగ్ అయిపోగానే పోయినా అయిపోతూనే రిజల్ట్స్ కూడా రాలే, అప్పుడే వీసా పోయినా. అంటే ఫైనల్ 4 రిజల్ట్స్ కూడా రాకముందే పోయినా. ఇమ్మీడియట్ అయిపోతున్నాయి 2 months గ్యాప్. ఆ 2 months ఫుల్ ఎవ్రీ డే ఈ నుంచి ఫ్రెండ్స్ అందరు కలిసి పోయారా? కాదు, అక్కడ నేను ఇంకో ఫ్రెండ్ కలిసి పోయినాము. మా సీనియర్ ఒక ఆయన ఇట్లా రిసీవ్ చేసుకున్నాడు. I'll tell a beautiful story about that senior later. సో దాని తర్వాత ఒక 1 semester చేసిన, అర్థమైపోయింది అరే ఇక్కడ అసైన్మెంట్లు అది ఇది మనకు ఇట్లా కాదు. మళ్ళీ అట్ ద సేమ్ టైమ్ ఐ వాంటెడ్ టు బి అన్ ఆటోమొబైల్ ఇంజనీర్. ఆడికి పోయేసరికి చెప్పారు సీనియర్లు, అరే దీంట్లో పైసలు లేవురా భయ్, ఐటీలో పైసలు ఉన్నాయి అంటే మేము ఇంకో కాలేజ్ దొరకబట్టినాం, మన స్టైల్కి సెట్ అయ్యే కాలేజ్ నాకు దొరక శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలా ఒకటి అట్లా కూడా దొరకబట్టి ఒక్కని కాదు, ఇట్లా ఇక్కడ హైదరాబాద్ దోస్తులు ఉంటారు కదా, అంటే మా కాలేజ్ దోస్తులు అని కాదు, ఇట్లా బయట దోస్తులు కాదు. కాలేజ్ టైంలో ఏంది అత్తాపూర్ గ్యాంగ్ ఒకటి ఉంటుంది, మెహదీపట్నం గ్యాంగ్ ఉంటుంది, హిమాయత్నగర్ గ్యాంగ్ ఉంటుంది, ఇబ్రాహీంపట్నం గ్యాంగ్ ఉంటుంది, అందరం దోస్తులు ఉంటాం కదా. అట్లా 10 మంది ప్లాన్ చేసి ఒక పెద్ద ఇల్లు తీసుకొని అడిగి మూవ్ అయినాం.
వర్జీనియాలో ప్లేస్ ఎట్లుంటది కదా, ఈడికెళ్ళి దోస్తులు 10-15 మంది ఒక ఇల్లులా, ముందు నుంచి తెలిసిన దోస్తులు వీడికెళ్ళి పార్టీలు చేసుకుంటూ పోయి డైరెక్ట్ ఆడ దొరికినట్టు. యా అట్లా అట్లా మస్తు ఫన్ ఉండే. ఆడ్ జాబ్లు, పిజ్జా డెలివరీ, మాస్టర్స్, ఎంఎస్ మాస్టర్స్ అనేది ఎంట్రీ టికెట్ కోసం యూఎస్కి పోయాడ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో జాయిన్ అయినా ఎస్వియు. కానీ సి ఇప్పుడు నన్ను అడిగితే లైఫ్ 2 రకాలుగా ఎక్స్పీరియన్స్ ఇస్తుంది అన్న. ఒకటి లైక్ దిస్ ఇస్ వన్ వే వేర్ యూ గో టు స్టేట్ యూనివర్సిటీ, మంచిగా మొత్తం యూఎస్ కల్చరు ఆడవాళ్ళతో అక్కడ. ఒకటి సక్కరే మనం వీడికి ఎందుకు వచ్చినాం పైసలు సంపాదించుకొని, క్లారిటీ చాలా ఇంపార్టెంట్ అది. యా పైసలు సంపాదించి వచ్చినావు అంటే నువ్వు డెఫినెట్గా శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ చూడాలి అంతే. దానికి ఛాన్స్ కూడా తీసుకుంటావు. అరే ఇట్లాంటివి మస్తు మూసుకపోయినారా జాగ్రత్త అంటే ఆడికే పోయినా వాళ్ళే. కానీ ఇక్కడైనా అక్వైంటెన్సెస్ నాకు అమ్మను కానీ లేకపోతే నేను అస్సలు నాది ఎట్లుండి అనుకున్నావు ఎంట్రీ. నేను అప్పటికి ఈడ ఇద్దరం కలిసి పోదాం అపూర్వ నేను అనుకొని డిసైడ్ అయినాము, పోయినాము. అక్కడ పోగానే నేను ఇడికెళ్ళే, నీకెందుకు, ఆమె శాండియాగో స్టేట్లో వచ్చింది, నీకెందుకు, నేను కూడా శాండియాగోనే తెచ్చుకుంటా జస్ట్ వీసా కోసం అని ఇది అని చెప్పి ఒకటి ఎన్నో పెట్టుకున్నా. పోయాడ శాండియాగో వస్తే నాకు అడ్మిషన్లు లేవు. నేను హ్యాడ్ టు గో టు శాన్ హోజే. ఇక మళ్ళీ లాంగ్ డిస్టెన్స్ అయిపోయిందంటే మనం కలిసి వచ్చిన అదొకటి డ్రామా నడిచింది. బట్ ఎస్వీకి పోయినా శ్రీకాంత్ రెడ్డి వచ్చింది. శ్రీకాంత్ తెలుసు కదా, రెడ్డి వినుంటావు. ఇట్లా ఆయన పికప్ చేసుకుంటూ రూమ్కి పోయినా, ఇట్లా జంప్ చేసుకుంటా పోయినా. ఒక్కొక్కరు వెళ్ళి 10-12 మంది ఇట్లా మాస్టర్స్ మొత్తం ఇట్లా దుప్పటి లేపకూడదు చూస్తారు. అరే వా ఏది రాబోయే అనుకున్నా. మంచి అమన్ పార్ట్ టైం జాబ్ ఏదో చేసి వచ్చి ఆడ వండుకున్నాడు ఇట్లా మూలకు. అమన్కి ఏదో పార్సల్ తీసుకొని పోయినాడు. ఇట్లా అన్నం చేసి ఆయన అంటే ఇది అమన్ని పార్సల్ అని ఇచ్చేసిన. కానీ దాంట్లోంచి మంచి బ్యూటిఫుల్ లైక్ బ్రదర్హుడ్ వచ్చింది నాకు. బ్రదర్హుడ్ ఉంటుంది. అండ్ అమన్తో ఫుల్ కనెక్ట్ అయినా. ఇట్స్ లైక్ బ్రదర్ ఇట్లా మస్తు అంటే ఒక రకమైన ఇది ఉంటుంది చూడన్న. అట్లాంటి మూమెంట్స్ ఉండే మాకు. అంటే లైక్ ఫక్ మ్యాన్ లైక్ అంటే ఐ గాట్ ఎ జమ్ ఆఫ్ ఎ బ్రదర్. ఇట్లా కనెక్ట్ అయినా నేను. అండ్ సేమ్ తర్వాత మీరు కలిసిర్రు, శివన్న ఉండే. మస్తు బ్యూటిఫుల్ రిలేషన్షిప్స్ ఫామ్ అయినాయి యూఎస్లో. యూ డోంట్ హ్యావ్ టు బీ లైక్ రెగ్యులర్గా టచ్ ఉండి చాటి అవసరం కూడా లేదు. వెన్ యూ మీట్ ఇట్ వైబ్రేట్ అనే డిఫరెంట్ లెవెల్. ఇట్లా పార్టీ చేసినా ఏం చేసినా కూర్చున్నా మాట్లాడుకున్నా ఇట్స్ అ బ్యూటిఫుల్ ఫీలింగ్. వెన్ యూ ఆర్ మీటింగ్ people without any insecurities and you can call them your brothers. ఇంకా అంతకన్నా జాయ్ ఏముందన్న కూర్చోనికి. అండ్ ఇట్స్ రేర్ టు ఫైండ్ దీస్ డేస్. ఐఎమ్ హ్యాపీ దట్ యూ హ్యావ్ యువర్ ఓన్ లైక్ బ్రదర్. అంటే ఒక సర్కిల్ ప్రతి ఒక్కరికి ఉండాలన్న. అది 100%. ఇట్లా డైలీ సర్కిల్ ఒకటి ఉంటుంది అట్లా. అంటే ఇట్ డజంట్ మ్యాటర్. అదే నువ్వు టు యాడ్ టు వాట్ యూ సెడ్ డజంట్ మ్యాటర్. ఒక్కొక్కరిది ఇట్లా అంటే మన లైఫ్ సెటప్ ఒకలాగా ఉంటుంది బేసికలీ. నువ్వు నీకు సర్కిల్ ఉంటుంది. అంటే నువ్వు చేసే ఎవ్రీడే పనులకు నువ్వు కొందరు పీపుల్తో తిరుగుతావు. న్యాచురల్ నేను చేసే బిజినెస్లో కానీ నేను చేసే పనులు కానీ నేను ఒక సర్కిల్తో తిరుగుతాను. కానీ ఎప్పుడో ఒకసారి ఆపర్చునిటీ వస్తుంది ఇట్లా కలవనికి. అప్పుడు బీ ద సేమ్ ఫకింగ్ పర్సన్. అంతే. దట్స్ అబౌట్ ఇట్. అండ్ ఒక సెకండ్ హెజిటేషన్ ఉండదన్న. ఇఫ్ యూ నీడ్ ఎనీథింగ్ యూ కెన్ పిక్ ద ఫకింగ్ ఫోన్ అండ్ కాల్. ఈ టైంలలో అట్లాంటివి మనం మెయింటైన్ చేయగలుగుతున్నాం అని అంటే దట్స్ గ్రేట్. దట్స్ నెసెసరీ. ఇప్పుడు ఏదో రేపు ఇట్లా యంగ్ మెన్కి అయితే దే ఫకింగ్ నీడ్ టు ఫైండ్ ఎ బ్రదర్హుడ్ అంటే ఇంకా అదే నువ్వు అన్నట్టు ఫోన్ చేసి ఆన్సర్ చేయాలి ఉండాలి. అండ్ అవే అంటే ఏముండొద్దు ఇక. నో ఇట్లా మధ్యలో ఏం లేదు. ఎన్ని రోజులు మాట్లాడినామా, రోజు మాట్లాడినామా, అది చేసినామా ఇది చేసినామా, మధ్యలో ఏమన్నా అడ్డం వచ్చినాయా, అవన్నీ కూడా లైక్ అరే ఐ నో యూ లైక్ స్ట్రైట్ కట్ ఫార్వర్డ్. లైక్ ఐ నో యూ, నాకు ఈ కనెక్షన్ ఒకటి ఉంది అండ్ ఐ నో వాట్ ఇట్ ఈస్. లైక్ ఐ ఫీల్ బ్లెస్డ్ to have you guys in my life. And 100%. And feeling is mutual. Yeah. And nenu I was always this ఇట్లా ఫ్రెండ్స్ అందరు మనోళ్ళు ఇట్లా అంటే మన అనేది బాగా ఇట్లా ఫ్రెండ్స్ అనేది ఎక్కువ ఉండే అన్న. ఐ డిడ్ ఇట్ టూ మచ్ అండ్ బైరిల్ ఖతర్నాక్ కలిగినాయి నాకు లైఫ్లో. అంటే ఓకే
నో ఐ థింక్ ఐ షుడ్ రియలీ థింక్ అంటే దిస్ లెసన్ ఇస్ అంటే నాకు ఇట్లా ఘోరమైన లెసన్ లైక్ అండ్ ఇట్స్ ఓకే సో నేర్చుకోవాలి ఇట్స్ మేబీ ఇట్ వాస్ వెరీ ఎక్స్పెన్సివ్ బట్ లైక్ వీ జస్ట్ స్పోక్ అబౌట్ ఒక్కొక్క లెవెల్ ఆర్ ఒక్కొక్క ఏరియాలల్లో ఎక్స్పెన్సివ్ అనేది వస్తాయి ఫర్ సమ్ ఇట్స్ మనీ ఫర్ సమ్ ఇట్స్ లైక్ యూనో ఎమోషన్స్ అండ్ పీపుల్ ఆర్ XYZ సో ఇట్ వాజ్ ఎక్స్పెన్సివ్ బట్ ఐ లెర్న్డ్ అండ్ now I know who I should actually call my brothers అంతే అన్న that's it comes down to it and I just like చేతుల మీద ఉన్నారు నాకు and I'm చాలిగా ఇక అవసరం లేదు ఎవరు ఎట్లా ఏమొచ్చినా అయ్యేదంటే న్యాచురల్గా అవుతుంది అన్న ఇట్స్ యూ కాంట్ ఫోర్స్ ఎనీథింగ్ ఫ్రెండ్షిప్స్ కెనాట్ బి ఫోర్స్డ్ no matter how much you try friendships cannot be forced అది న్యాచురల్గా అవుతుంది ఇక నువ్వు అన్నట్టు అప్పుడప్పుడు ఇక ఎంతైనా అని మనం అన్నీ తెలియదు కదా సో అప్పుడప్పుడు కొందరు చూతాలు వెళ్తారు. అవునవును. ఇంకొకటి ఏంటంటే నువ్వు అమ్మని ఇక కొంచెం పర్సనాలిటీస్లో ఆర్ డిఫరెంట్ పీపుల్ ఏమో కానీ యూ గైజ్ ఆర్ లైక్ ఇట్లా మస్తు ఇట్లా ఉంటారు. అది న్యాచురల్ ఉన్నది అది ఇట్లా థాట్ ప్రాసెస్ ఏమి ఉండదు అట్లయితే ఖతర్నాక్ దోస్తులు ఇచ్చారు. థ్యాంక్ యూ అన్నట్టు నాకు మంచిగా అనిపిస్తుంది మిమ్మల్ని చూస్తే. అమ్మన్ కూడా అదే హ్యాడ్ ఎ లాట్ ఆఫ్ స్టోరీస్ టు టెల్ అబౌట్ యూ. అయితే కలుద్దాం సార్ కలిసినావు అవును అందనే కరెక్ట్ రైట్ చలో అట్లుండే దట్ వాజ్ వెరీ ఈజీ తెలిసిపోతుంది ఇట్లా ఐ నో విత్ ఫ్యూ పీపుల్ ఇట్లా అరే అంతే పక్కనే ఉండే నిన్న రోజులు హౌ డు యు ఎక్స్ప్లెయిన్ యువర్ రిలేషన్షిప్? అమన్ గాంధీ నాది పెద్ద థాట్ ప్రాసెస్ ఉంటుంది. ఇట్స్ ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ న్యాచురల్ ఇట్లా వెరీ వెరీ న్యాచురల్. ఇట్లా నేను ఐ క్యాంట్ ఈవెన్ కమ్ అప్ విత్ అ రీజన్ ఓ దిస్ ఈజ్ వై వీఆర్ లైక్ దిస్ ఏం లేదు జస్ట్ ఒక గూటి పక్షులు ఏమంటారు కదా అంతే సింప్లెస్ట్ ఎక్స్ప్లెనేషన్. కానీ you've played an important role model. ఏమో అది గుడ్ రోల్ మోడలా బ్యాడ్ రోల్ మోడలా అది తెలియదు ఏదో ఒకటి ఆయన అయితే మంచిగా చెప్తాడు కదా. యా అంటే వాడు ఇట్లా వాడు అప్పుడు ఇట్లా డైలాగ్ కొడతాడు. చిన్నప్పుడు గ్రోయింగ్ అప్ నాకు పెద్ద క్లారిటీ ఉంటుండే అన్న ఏం చేస్తాడో అది చేయాలి వాట్ ఎవర్ అన్న డేట్ ఈస్ కూల్ టు మీ సో ఐ డూ ద సేమ్ ఫకింగ్ థింగ్ అన్నట్టు అట్లుండే. బట్ ఐ మీన్ రైట్ నౌ ఐఎమ్ సో ఫకింగ్ ప్రౌడ్ అబౌట్ హిమ్. వాడి గురించి లేపితే వాడు అనుకుంటాడు ఇట్లా అవుతాడేమో. ఐఎమ్ షూర్ హీ ఈస్ టూ అన్కంఫర్టబుల్ అనిపిస్తుంది కదా ఇట్లా మీ ప్రేజింగ్ హిమ్ అండ్ హిమ్ ప్రేజింగ్ మీ ఈజ్ వెరీ ఆడ్ అండ్ ఇట్లా ఎదురైంది అన్నట్టు ఉంటుంది. వెరీ అన్కంఫర్టబుల్. వి డోంట్ గిఫ్ట్ ఈచ్ అదర్ ఇట్లా అంటే ఇట్లా ఇలా ఇట్లా కేక్ ఇప్పుడు వన్ బర్త్డే అయితే కేక్ పట్టుకోవచ్చు నా బర్త్డే అట్లాంటి అట్లా ఏముండదు జస్ట్ ఇట్లా న్యాచురల్గా లైక్ ఎవ్రీథింగ్ లైక్ ఫర్ అస్ అవర్ ఫైనాన్సెస్ ఆర్ ద సేమ్ అవర్ ప్లాన్స్ ఆర్ సేమ్ లైక్ ఇట్స్ వన్ హౌస్ అండ్ దిస్ ఇస్ హౌ వీఆర్ గోయింగ్ టు బీ ఫర్ ద రెస్ట్ ఆఫ్ అవర్ లైఫ్స్. యా కానీ నేను ఎందుకు అడిగినా ఇది అంటే ఫర్ సమ్ రీజన్ మా అన్నతో బ్రేక్ అయింది అట్లా. ఐ వాజ్ ద సేమ్ ఎగ్జాక్ట్లీ ఆ కాపీ. మా అన్న లైక్ నా రోల్ మోడల్ ఉండే ఇట్లా అరే స్కూల్ నాకేమన్నా అయితే ఇట్లా కొట్లాటలు ఇళ్ళల్లో హెల్ప్ చేస్తుండే. వాజ్ అరే ఏమన్నా అంటే అరే ఐజాక్ వాళ్ళ అన్నకి చెప్దాం రా పోయినాడు ఐజాక్ ఇట్లానే ఉండే అనమాట. సేమ్ లైక్ హౌ యూ వర్ టు అమన్. నాకు ఇక నేను అంతా ఇట్లా ఇది ఇట్లా కొడితే రాత్రి హైదరాబాద్కి వెళ్ళి వస్తుండే దోస్తులు వేసుకొని ఇక వాడిని అందరు ఇళ్ళకి పోయి ఇక గుంజుకు వస్తుండే పోలీసు వాళ్ళు వస్తుండే ఇట్లాంటి సీన్లు నడుస్తున్నాను. ఇట్ వాజ్ సూపర్ కూల్. అరే అమ్మా అన్న అని సమ్హౌ ఇట్ జస్ట్ ఇట్లా దూరం అయిపోయింది. ఇప్పుడు హార్డ్లీ వి స్పీక్ టు ఈచ్ అదర్ అట్లా అవుతుంది. నాకు రీసెంట్ టైంలో జస్ట్ ఇట్లా డిస్టెన్స్ వెరీ అయితే ఎట్లా అంటే ఆయన చిన్నప్పటి నుంచి కూడా సో హీ వాజ్ లైక్ సిక్స్ ఇయర్స్ ఎల్డర్ దెన్ మీ 6 years అంతే. కానీ ఆయన గ్రోయింగ్ అప్ ఎట్లా అంటే ఆయన సర్కిల్ కొంచెం పెద్దోళ్ళు అప్పటికి 9th అంటే ఇప్పుడు అంతా అంటే ఏం చాదనైతే లేదు 10వ తరగతి పోరలకు. కానీ అప్పుడు 7th 8thలోనే కొట్లాటలు పోరీలు సార్లను కొట్టుడు ఏందన్నా ఇది. ఇప్పుడు ఎవడైనా చేస్తున్నా అట్లా
ఇప్పుడు కష్టం. మా అన్న అట్లాంటి సర్కిల్ ఐఎమ్ షూర్ యూ హీన్ దట్ టు. నేను కూడా చూసిన, మా తర్వాత వీకింది. కానీ ఇట్ వాజ్ లైక్ కట్టే కరీంనగర్ అన్నది గడికి వెళ్ళి ఇక్కడికి వచ్చినప్పుడు నేను డిస్క్రైబ్ చేసినాను కదా. సో అట్లుండే. సో నేను చిన్నగా ఉండే అప్పటికి. ఆయన యూస్ టు ప్లే విత్ లైక్ కూల్ రిమోట్ కంట్రోల్ కార్స్ అని నేను ఇట్లా చూసి కొంచెం అది ఉండే. కానీ ఆ బాండ్ అట్లా భయంలో నుంచి మెల్లగా నేను నా టీంలోకి వచ్చి నేను కొంచెం ఫ్రెండ్స్ సర్కిల్ మెయింటైన్ చేసి అట్లా చేసినప్పటికీ అరే వీడు కూడా పెద్ద అవుతాడు, నేను గీయాలని అట్లా మస్తు సపోర్ట్ చేసిండు. ఎంబీఏలో అట్లా సపోర్ట్ చేసిండు. ఐ వాజ్ అన్ ఇంటర్మీడియట్. ఎంబీఏ అయిపోయాక ఎంసీఏ చేసేటప్పుడు ఫస్ట్ ఇయర్లో ఏదో వీసా వచ్చింది, జర్మనీకి వెళ్ళిపోయాడు. మా అన్న దగ్గర RX-100 ఉండే కర్రని బండి. అది నాకు ఇక పోతుండే మనకు బండి వచ్చింది అన్నట్టు. సో అది తీసుకొని అరే నేను అమ్మేసారు అట్టింగు అంటే అరే నన్ను అంత చెల్ నేను అనిపించుకుంటాను, నీకు లైసెన్స్ లేదు ఏం లేదు అని మా నాన్నకు తాళం ఇచ్చి అట్లా స్ట్రిక్ట్గా అప్పటికి ఫుల్ హెల్ప్ చేసిండు. అట్లా పోయిండు. అక్కడి నుంచి కొంచెం డిస్కనెక్ట్ ఐ వుడ్ సే. అంటే ఎవరి బిలీఫ్ సిస్టమ్స్ వాళ్ళవి, ఎవరి అంటే మైండ్ ఆర్ ఇన్సిడెంట్స్లో ఏమైనా ఉండొచ్చు. సో యూ వెంట్ టు జర్మనీ, హీ హ్యాడ్ బ్యాడ్ టైమ్ దేర్. లైక్ బ్యాడ్ టైం అంటే చాలా ఇట్లా టఫ్ ఉంటుండే అనమాట. లైక్ ఫైనాన్షియల్లీ కావచ్చు, అంటే కిలోమీటర్లు మైల్స్ టు మైల్స్ నడుచుకుంటా, స్నో బూట్స్ వేసుకొని స్నోలా పేపర్లు వేసుకుంటా, ఇట్లాంటి సిటీ హార్డ్ లైఫ్ ఉండే. యూస్ టు డ్రింక్ పార్టీ అండ్ ఆల్ మంచిగానే. మళ్ళీ ఆడ కూడా ఇట్లా పెద్ద సర్కిల్, పెద్ద అన్నలు, ఇక ఈయన కానీ ఎప్పుడు 10 సంవత్సరాల పెద్దోళ్ళతో దోస్తాన్ చేస్తుండే, అట్లా కూడా ఉంటుండే అనమాట. సో అట్లా చేసిండు. సడన్గా ఐ థింక్ ఆయన బిలీఫ్ సిస్టమే మారిపోయింది ఫ్రమ్ దట్ హార్డ్ టైమ్స్. కంప్లీట్లీ ఇట్లా ఐ ఫౌండ్ జీసస్, ఇట్లా అయిపోయి అప్పటికి కూడా నేను ఇట్లా నేను మెల్లగా ఈ జోన్లోకి వస్తున్నాను అనమాట. ఆ టైంలో ఏమైందో మేబీ సమ్ యూనో ఎవరో హెల్ప్ చేసి ఉంటారు. హీ కాల్ హిమ్ జీసస్ ఆర్ బైబుల్ ఆర్ వాట్ ఎవర్, లైక్ ఒక రిలీజన్ మీద డిపెండ్ అయ్యిండు, ఒక గాడ్ మీద డిపెండ్ అయ్యిండు. ఈ కాల్డ్ హిమ్ అది. సో ఈ ఫౌండ్ హిమ్ అండ్ కొంచెం అన్నట్టు అట్లా. ఇప్పుడు నువ్వు అన్నది హగ్గిచ్చి కేక్ అడేసే ఏమో అయిందిరా అట్లా కొంచెం ఐ వాజ్ బిజీ విత్ మై ఓన్ షిట్ డూయింగ్ ద సేమ్ షిట్, బట్ హీ వాజ్ లైక్ అన్నట్టు అట్లా. అంటే ఆల్సో డిఫరెంట్ అంటే అంతే హార్డ్ లైఫ్ ఉండి ఇక్కడ అక్కడనే ఇక్కడనే ఉండి రెగ్యులర్ అయితే అట్లా అయింది. తర్వాత మా అన్నయ్య బయటనే అన్న జర్మనీ నుంచి లండన్ పోయిండు. లండన్ నుంచి బ్రీఫ్గా ఒక కపుల్ ఆఫ్ మంత్స్, 6 months 1 year హైదరాబాద్ వచ్చిండు. హైదరాబాద్ నుంచి మళ్ళీ లండన్ వెళ్ళిపోయిండు. మళ్ళీ లండన్ నుంచి ఖతార్ పోయిండు. ఇక అక్కడనే ఉన్నాడు. బెల్జియం పోయిండు. ఇట్లా ఇక మొత్తం దేశాలు తిరుగుతుండు. బిజీ విత్ హిస్ ఓన్ లైఫ్ అండ్ హీ గాట్ మ్యారీడ్ అండ్ హీ గాట్ 3 kids. ఐ థింక్ ఇప్పుడు నాకు అమన్ గాడు మేము కూడా అట్లా కావచ్చు అంటే ఇన్ ద సెన్స్ we might be very far away from each other like for a lot of time, and even if we don't speak to each other for a lot of time doesn't mean our connection I don't know, you should explain. లేదన్నా ఇప్పటికి ఫర్ మై బ్రదర్ అండ్ ఐ హావ్ దట్ రెస్పెక్ట్. అరే అండ్ సేమ్ మ్యూచువల్గా వస్తుంటుంది అనమాట మా అన్న నుంచి. హీ హ్యాస్ దట్ లైక్ హ్యూజ్ రెస్పెక్ట్ ఫర్ మీ. నాకు ఐ హ్యావ్ ఇమెన్స్ రెస్పెక్ట్ ఫర్ హిమ్. అంటే ఇట్లా ఒక రకమైన మళ్ళీ సేమ్, కానీ నేను గుంజుతా అనమాట. లైక్ ఇఫ్ ఐ వాంట్ టు హగ్ హిమ్, కొంచెం ఇట్లా సేమ్ ఈ ఫీలింగ్ ఉంటాడు అనమాట. మస్తు ప్రేమ ఉందిరా, కానీ నాకు అంటే ఇది ఇట్లనే ఉండని అన్నట్టు ఇట్లా ఇట్స్ ఫన్. కానీ ఇక ఈ మధ్యలో బాగా గుంజుతుంది అంటే అట్లీస్ట్ ఫర్ కజిన్స్. ఇప్పుడు వీరున్నాడు అండ్ హీ హాస్ 3 kids, హిస్ కజిన్స్. మా అక్కకు ఒక కిడ్. లైక్ అరే నెక్స్ట్ జనరేషన్కి ఏం నేర్పిస్తున్నాం రా భయ్ మనం ఎట్లా పెరిగినాము కజిన్స్ మధ్యలో, దోస్తుల మధ్యలో. ఎవరైనా చుట్టాలింటికి పోతే 1-10 రోజులు సమ్మర్ అంతా ఆడనే ఉంటుంటే మన ఎవరు ఏడిపోతున్నా అన్న ఇప్పుడు అసలు లేదు. ఇవి మరి ఏం నేర్పిస్తున్నాం మనం నెక్స్ట్ జనరేషన్కి అని కూర్చొని ఒక్క ఇబ్బంది ఆడ బతుకొని రావి పిల్ల అది. అండ్ ఎందుకో బాగా కొడుతుంది ఈ మధ్యలో. అండ్ ఓకే జస్ట్ ఇట్స్ లాంగ్ టైం అని చెప్పి ట్రై చేస్తున్నా. యాజ్ లాంగ్ యాజ్ సేమ్ ఇంటెన్షన్ ఇట్లా ఇద్దరికి అట్లనే ఉంది. వి ఫీల్ ఫర్ ఈచ్ అదర్, వి హ్యావ్
great respect for each other, it'll happen. Yeah, it will happen. And As long as you're, you know what's going on, you're proud of him. You know, if he needs anything, you're there for him. Yeah, So 100%. అది 100%. సో అది One ఎస్టాబ్లిష్డ్ phone call ఉంటుంది. అది one దాంట్లో phone డౌట్లు call ఉన్నాయి మన దగ్గర. ఎగ్జాక్ట్ అదే చెప్తున్నాం. మన రిలేషన్ అవన్నీ ఎస్టాబ్లిష్డ్ ఉన్నాయి కాబట్టి మాట్లాడాల్సిన అవసరం లేదు. yeah, real deal. అంతే, రియల్ డీల్. దట్స్ హౌ ఇట్ ఈస్. Yeah. అట్లా చిల్ నడుస్తుంటుంది. Yes. మంచిగా అన్న, ఇట్ వాస్ ఫన్. హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు ఇది ఇదా పాడ్కాస్టింగ్? రెగ్యులర్గా కలిసినప్పుడు అదే నడిచింది. ముందర ఒక మైక్ చెవుల అంతే. We should really get comfortable with it. This is Sai Surapalli, and if you haven't watched Karimnagar's Most Wanted, please go watch on ఆహా. కానీ అన్న ఇగో చెప్తున్నా, నేను కూడా చెప్పిన అంటే ఇట్స్ నాట్ గ్రేట్, ఇట్స్ నాట్ గ్రేట్ నేను నీకు చెప్పినా కూడా. కానీ వన్ థింగ్ ఐఎమ్ సూపర్ ప్రౌడ్ అబౌట్ ఈస్ దట్ యూ ఫకింగ్ బ్రోక్ ఇట్ అండ్ మేడ్ ఇట్ టిల్ దేర్. అండ్ ఏం నేర్చుకున్నామో ఆడ నుంచి నెక్స్ట్ ఏంది అంతే కదా. అండ్ ఇట్స్ ఎ గుడ్ స్టార్ట్ అని అయితే నేను అంట. లైక్ మై పాడ్కాస్టింగ్ ఐ బ్రోక్ దట్ రెసిస్టెన్స్ విత్ దిస్. ఇక మస్తు అంటారు అన్న, ఇక ఏమని అనుకోని మనమే అనుకోవాలి. ఇవ్వడానికి అరే నాకు తెలుసు రాబోయే నాకు తెలుసు అని అంటే చాలు. ఇక నాకు తెలుసురా లైక్ హౌ డిడ్ యూ ఫేస్ దిస్? ఇప్పుడు ఏదో ఎక్స్పెక్టేషన్ ఆర్ ఎట్లనో అంత ఇంట్రెస్ట్ పెట్టి అంత పైసలు పెట్టి అంత టైం ఇచ్చి చేసినామని అంటే ఉంటుంది కదా. లైక్ హౌ డిడ్ యూ డీల్ విత్ దాట్? హౌ డి ఐ డీల్ విత్ దాట్ అంటే నాకే అంటే ఐ వాజ్ వెరీ క్రిటికల్ అబౌట్ మై సెల్ఫ్. ఇప్పటికీ దోస్తులు లైక్ నువ్వు ఫస్ట్ టైం చేసినావు ఇంకెట్లా చేస్తారు రా, చూడు కొందరు చూడు ఇట్లా పెద్ద పెద్ద పేర్లు తీసుకొని ఫస్ట్ సినిమా చూడురా తెలుస్తుంది అన్నట్టు అట్లా చెప్తారు. సో నిజంగానే ఆ సినారియో కూడా కరెక్టే. అవును, మనం అంతా హార్డ్ ఉండాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే కొన్ని ఉన్నాయి ఇట్లా రత్నాలు పెద్ద అంటే ఇట్లా చిన్నప్పటి నుంచి వెళ్ళి యాక్టింగ్లో ఉండి కూడా పెద్ద అట్లా లేని వాళ్ళు ఉంటారు కదా. సో అట్లా చెప్తున్నా. సో అట్లా దోస్తులు ఇంట్లో ఇట్లా అందరూ దేవర్ సర్ప్రైజ్. మా ఇంట్లో కూడా దేవర్ సర్ప్రైజ్. మా అమ్మాయిలకి చెప్పాను కూడా చెప్పలే, ఇలా చేస్తున్నాను కూడా చెప్పలే. పోస్టర్ రిలీజ్ చేసిన రోజు ఇట్లా మమ్మీ పోస్టర్ అంటే తెలుసు ఇట్లా ఏదో చేస్తున్నారని వాళ్ళకి తెలియదా, వాళ్ళు అన్నీ తెలుసు కానీ. సో బట్ దెన్ చెప్పకుండా అంటే లాస్ట్కి సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నాం. ఇక వాళ్ళు సర్ప్రైజ్ ఇచ్చి చూద్దాం విల్సీ అని ఇట్లా అంటే దేవర్ ఆల్సో హ్యాపీ విత్ వాట్ వీ కేమ్ అప్ విత్. సో అట్లా పబ్లిక్ అట్లున్నారు. ఇక కొందరు ఇక నువ్వు చెప్పినట్టు చెప్పారు, అరే ఇట్లుండే అట్లుండే అంటే ఇట్లా ఆబ్వియస్లీ తప్పుల గురించి మాట్లాడుకు ఎందుకని నేను నిజాలు చెప్పారు, బేసిక్గా నిజాలు చెప్పారు. అట్లా చూస్తే నేను ఎట్లా తీసుకున్నా అంటే నాకు పెద్ద ఫరకేం పడలే. నేను ఏముంది అరే ఆడినాం ఓకే, ఏడ తప్పు పోయినాం ఓకే రైట్, ఈడనా ఓకే రైట్ చలో ముందు పంపా అంతే. ఇక దానికి అరే అట్లా ఏం లేదు. బిందాస్ మనం యాంగిల్లో పోదు, మైండ్ అది కనబడదు, కనబడదు. బట్ డెఫినెట్గా అన్న అంటే ఇట్స్ డెఫినెట్ లెసన్స్ మాత్రం ఇట్లా గట్టిగా ఇట్లా బ్యాక్ పోవచ్చు, ఏది చూసినా ఇట్లా బ్యాక్ వర్కౌట్ కాదరా రే ఇది అన్నట్టు. ఇట్లా నెక్స్ట్ టైం ఎట్లా వస్తుందో చూడాలి. అదే సెడ్ వీ విల్ హ్యావ్ టు పుట్ దట్ లెసన్స్ టు యూస్. ఆల్సో డోంట్ రష్. అంత నువ్వు అన్నది కూడా కరెక్టే. ఇట్లా రష్ చేయకుండా మంచిగా టైంపాస్ ఫుల్ ఎంజాయ్ చేసుకుంటా. లైఫ్ ఈజ్ చిల్. సో రైట్ నువ్వు అన్నావు అప్పుడు యాక్టర్ ఏంది అంటే యాక్టింగ్ అది ప్రొడక్షన్ హౌస్ అయితే పెడదాం 100%. యాక్టింగ్ ఎట్లా వస్తుందో చూద్దాం కానీ బికాజ్ యాక్టింగ్ ఈజ్ ఇట్ యువర్ కాలింగ్ ఏం చెప్పేసి అన్నావు కదా. ఇట్స్ నాట్ మై కాలింగ్ బట్ ఐ నో ఐ కెన్ డూ గుడ్ ఎట్ ఇట్. అట్లా కాన్ఫిడెన్స్ ఉంది కానీ విల్ సీ. నాకు ఇట్లా లైఫ్లో మస్తు ఉన్నాయి చేయనీకి, అవి చేసుకుంటూ పోదాం. ప్రొడక్షన్ వైజ్ అయితే డెఫినెట్లీ పెడదాం. ఇట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ ఫీల్డ్ టు బీ ఇన్. నీకు తెలుసు ఇప్పుడు నువ్వు చేస్తున్నావు కంటెంట్ క్రియేషన్ అండ్ ఎవ్రీథింగ్, ద హోల్ థింగ్ ఈజ్ సో ఫకింగ్ కూల్ రైట్. సో యూ డూయింగ్ వాట్ యూ లవ్ అండ్ యూ మేకింగ్ మనీ ఫర్ ఇట్. ఫక్ వై వోంట్ యూ డూ ఇట్? సో అట్లా
ఇట్లా ప్రొడక్షన్ ఇండస్ట్రీ में तो रहना है. Industry is cool. Definitely. And I think we collaborations like itla collaborations will help, I guess, the next thing. Definitely. Yeah, 100%. collaborate kavale like many people toni. I think that's the only puzzle to solve in this thing. That's the only puzzle to solve. You include, you make like-minded people. Not, I mean, I don't know if like-minded is a word, but smart people, like-minded people who are very involved passionately in this field together. And if all of them accept each other and are willing to go in a one direction. వందాడు పోతే no matter how skilled you are, how talented you are, నువ్వు ఆడుకోతా అంటే ఇడికోతా ఇడికెళ్ళేది అది కాదు కదా. సో మా ఇద్దరం if we accept each other's skills and our vision, ఒక విజన్ చూసి అడిగి పోయినాం అనుకో అంతే, 12th ఫెయిల్ వస్తుంది దానికి వెళ్ళి. అవును, 100%. అట్లాంటి కంటెంట్ వస్తుంది. ఒకటే అందరు ఒకటే డైరెక్షన్ ఉరకాలి. ఇట్స్ లైక్ an army. అంతే దట్స్ ద ఓన్లీ పజిల్ టు సాల్వ్ కదా. So right now my goal is to make that happen. Like I want to get together a team like that in all crafts needed for a film to be successful. Yes. Then go from there. అది అన్నట్టు మనం అప్పుడు మాట్లాడుకున్నట్టు friendships cannot be forced. At the same time, this kind of team cannot be forced. If it happens, I'll be lucky. If it doesn't happen, 100%. పైసల్ అరే కమింగ్ టు ఇది చేసుకుంటా పైసలు చేసేది. ఐ డెంట్ ఎక్స్పెక్ట్ ఇట్ టు హ్యాపెన్ లైక్ దిస్ సూన్ ఫర్ మీ. ఇట్లా పెయిడ్ గిగ్స్ వస్తున్నాయి, స్పాన్సర్డ్. వీఆర్ షూటింగ్ వన్ డే ఆఫ్టర్ టుమారో. నాకు ఇట్లా ఇప్పటికి కూడా అన్న, ఇప్పుడు ఆర్నాల్డ్ స్క్వార్జెనెగర్ గారి ఒక కోడ్ ఉంటుంది చూడు, ఇఫ్ యూ కెన్ సీ ఇట్ అండ్ ఇఫ్ యూ కెన్ డ్రీమ్ ఇట్ అండ్ ఇఫ్ యూ కెన్ సీ ఇట్, ఇట్స్ నాట్ ఇంపాసిబుల్ టు అచీవ్ ఏదో ఉంటుంది. ఇఫ్ యూ కెన్ సీ ఇట్ క్లియర్ ఎనఫ్, ఇట్స్ నాట్ ఇంపాసిబుల్ అనేది. అంటే ఇప్పుడు నేను ఇంకా స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నా. ద రూట్ దట్ ఐ సీ, అంటే ఎక్కడైతే పోతున్నానో ఆడ ఇప్పుడు ఇట్లా ఎంట్రీ కొట్టిన, ఐఎమ్ వాకింగ్ ఇట్లా అనుకుంటున్నా, అట్లా అవుతుంది మెల్ల. ఆబ్వియస్లీ మనం ఇక మన ఐడియల్స్ అందరినీ చూసుకుంటూ వస్తే ఈ కొడుకులు అందరు చేసింది అదే. అండ్ ఆన్ దిస్ నోట్ మనం కనెక్ట్ అయ్యేది కూడా ఆన్ దిస్ నోట్. వీ కెన్ రిలేట్ టు దిస్ కైండ్ ఆఫ్ స్టఫ్ లైక్ వీఆర్. సో అట్లా అవుతుంది నాకు. ఐఎమ్ సూపర్ హ్యాపీ అండ్ glad. Awesome. That I'm rooting for you. Enjoy చేస్తున్నా. I'm rooting for you. I'm on your team. Fucking go full speed. Thanks Anna. Thank you. It's going to be amazing. And like you said, collaborations అనేది ఇట్లా great thing Anna. And I'm a big believer in that too. ఒక్కంతో కాదన్న, నేను చేయలేను if it was not my producer. It was not my editor and everybody. ఏదో మోటివేషన్ ఉండాలి కదా. మనం కాకపోతే ఒక విజన్ పట్టుకొని ఆ విజన్ని షేర్ చేసి ఇంజెక్షన్లు ఇచ్చి తీసి అందులో నుంచి మనం హౌ కెన్ వి లైక్ హ్యావ్ ద టీమ్ టుగెదర్. ఇట్ హ్యాస్ బికమ్ ఏ ఛాలెంజ్ దీస్ డేస్. అండ్ ఇఫ్ యువర్ డైనామిక్ రేంజ్ ఈజ్ వైడ్ ఎనఫ్, అంటే ఎంతమందితో కనెక్ట్ కాగలుగుతావు, ఎంత రేంజ్ ఆఫ్ పీపుల్తో కనెక్ట్ కాగలుగుతావు, how can you penetrate in their hearts and like can you feel their feelings. అట్లా ఉంటేనే ఉంటారు అన్న టీమ్ అంతే. It has to be childhood friends like you guys were, and అందరు మీరు అందరు కలిసే తీసిరు కదా. That's how it happens అనుకుంటా. What kind of monkeys human beings are, especially ఇట్లా హై టెస్టోస్టెరాన్ ఇట్లుంటుంది చూడు. ఆ టైంలో ఎంత కూతు పనులు చేసినామన్నా. I think Aman has a lot of this kind of shit to talk about. మస్తు ఉంటుంది Aman దగ్గర. Serious as fuck. ఎంత అంటే వాడు చిన్న ఉన్నప్పుడు, అంటే మీరు చూసింది ప్రాబబ్లీ 20% ఆఫ్ వాట్ 10%. ఐఎమ్ నాట్ జోకింగ్. చూసే ఆయన స్టోరీసే కదా. 10% ఆఫ్ వాట్ హీ యూస్ టు డూ వెన్ హీ వాజ్ అ కిడ్. ఇట్లా కానీ డేంజర్ అన్న. అంటే సంబడి వాజ్ విత్ హిమ్, కానీ అంత కోతి అసలు కొట్లాటలు, ఇక అది పనులు కొట్లాటలు. వాడు నేను ఘోరం కొట్లాటలు చేస్తుండే. నాది ఏంటంటే ఎప్పుడు కొట్లాడదాం చెప్పు అంటుండే. వాంది ఇట్లా తీట, ఇట్లా మిస్చీవియస్, నొటోరియస్ ఫక్.
సో అట్లా చాలా స్టోరీస్ ఉన్నాయి అని. ఇప్పుడు ఘోరంగా ఈజ్ వెరీ డిసిప్లిన్, హీ నోస్ అంటే హీ హ్యాస్ న్యూ ఐడియాస్ అంటే న్యూ ప్యాషన్స్ టు పర్స్యూ. హీ గోస్ ఆల్ ఇన్. ఇప్పుడు నువ్వు ఎట్లా పోతున్నావు, వాడు ఒక దాంట్లో దుంపుతాడు, ఎంజాయ్ చేస్తాడు. I can see it. He's an intense guy for sure. ఇక అది అది అమ్మని తీట ఉంటుంది ఇంకా అది నటోరియస్ ఉండాలన్న. అది లేకపోతే ఏందన్న, మనము బేసిక్ ఏడుకెళ్ళి వచ్చిన అది లేకపోతే ఎట్లా. అండ్ కొంచెం లిమిటెడ్ అవుతుందేమో ఇక కానీ, బట్ అన్నిట్లో ఉండదు, ఒక దాంట్లో ఉంటుంది. బ్రదర్స్ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ టు హైడ్, మ్యాన్. I really want to, my pursuit is that to be like అంటే intention as clean as possible అనుకోవచ్చు towards people or obviously we are human beings end of the day. అండ్ మంచి పనులు అయితే అన్న లైఫ్లో మంచిగా అవుతుంటుంది, అంతా మంచిగా అవుతుంటుంది అట్లా మంచి ఫీలింగ్స్ పెట్టుకొని టువర్డ్స్ ఎవ్రీబడి. అండ్ ఐ కెన్ సీ ఇట్, ఫీల్ ఇట్. మంచి అరే అబ్బా నీ హార్ట్ ఇట్లా పెట్టుకున్నావు వాడు నీకు ఇట్లా అంతే అంతే. ఇంటెన్షన్స్ ఆర్ ప్యూర్. థ్యాంక్స్, ఇట్ వాస్ గ్రేట్. ఇట్ వాజ్ అమేజింగ్. మంచిగా ఉండేది.